ఇది మొత్తం క్లియర్ 93.5 SFM వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. సిస్టర్స్ అందరూ రెడీగా ఉన్నారు రాఖీస్ కట్టడానికి. మరి బ్రదర్స్ అందరూ సిద్ధంగా ఉన్నారా మీ పాకెట్స్ ఖాళీ చేసుకోవడానికి? ఈరోజు హుస్సేన్ సాగర్ సమీపంలోని లుంబిని పార్క్ వద్ద కోటి వద్ద శక్తివంతమైన బాంబులు పేలాయి. ఈ ఘటనలో భారీ ప్రాణ నష్టం జరిగినట్లు హైదరాబాద్ నగరం మరోమారు బాంబులతో దద్దరిల్లింది. డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. हैदराबाद में हुए हैं 2 धमाके जहां पर करीब 9 लोगों के मारे जाने की खबर है. పేరుడు జరిగిన గోకుల్ చాట్ ప్రాంతాన్ని పోలీస్ కమిషనర్ బల్విందర్ సింగ్ సందర్శించారు. లోపలి దృశ్యాలు చూస్తున్నారు. మృతదేహాలు చాలా భయం కోల్పోయే విధంగా ఉన్నాయి. क्या प्रतिक्रियाएं मिल रही है इस वक्त? क्या मुख्यमंत्री कार्यालय से आज लेकिन घायलों को इस समय मेडिसिटी अस्पताल में भर्ती कराया. पुलिस कंट्रोल कर रही है. लोगों को पुलिस ये बोल रही है कि वो अपने अपने घर लौट जाए. లుంబిని పార్క్ వద్ద కూడా జరిగిన ఈ రోజు సాయంత్రం జరిగిన దాడితో మొత్తం పోలీసులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్కసారిగా ఉలిగిపడి Number of deaths are yet not fully known. terrorist activity has taken the lives of almost 30 people in the city of Hyderabad. But in the meantime, నేను అప్పటికే బయటకు వచ్చాను మమ్మీ. నువ్వు ఫోన్ పెట్టాను నువ్వేం కంగారు పడు మాకు. నేను వచ్చేస్తాను. హలో లక్ష్మి, అక్కడితో బ్లాస్ట్ అని టీవీలో వస్తుంది. ఏమవుతుంది సార్ మీకు? లక్ష్మి హలో లక్ష్మి హలో వెంకటేష్ ఎక్కడున్నారా? అక్కడ బాంబు పేలిందంటే ఇప్పుడే టీవీలో చూశాను. అవునరా తెలుసు. ఇప్పుడే నేను అక్కడికి సరే సరే నాన్న కూడా కాల్ చేసి చెప్పానులే. సరే సరే నువ్వు ఎక్కడున్నా త్వరగా ఇంటికి వచ్చాయి. వచ్చేస్తున్నా, ఇక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ గా ఉంది అందుకని. సరే సరే పంపించినా వచ్చేస్తావా? నేను వచ్చేస్తానులే. అటు వెళ్తే పోయేది కదరా చెత్తనాయాల. ఇంకాసేపు రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. డెడ్ ఎండ్లోకి వచ్చేవేంట్రా యదవా? అవునరా, రన్నింగ్ చేసిన వెంటనే సిగరెట్ కాల్చకూడదంటారు. ఈ మ్యాటర్ గురించి నీకేమన్నా తెలుసా? తెలీదా? ఇది కూడా తెలుసుకోకుండా ఏం పిక్కుతున్నారో నువ్వు? ఇంకెందుకు ఇక్కడ వెళ్ళిపో టీవీలోకి, దూరిపో టీవీలోకి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏ పనైనా చేస్తావో చేయవో తెలియదు కానీ టీవీ సీరియల్స్ చూడడం మాత్రం మనం. ముందు న్యూస్ పెట్టు. బ్రేకింగ్ న్యూస్ ఏం లేకపోతే ప్రశాంతంగా ఇవాళైనా ఆఫీస్కి వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళి టిఫిన్ పట్టరా, వెళ్ళు. బ్రేక్లు తెస్తానండి. ఏంటి బ్రేక్లు తెచ్చేది? ఈ సీరియల్ ఇప్పుడు ఉండేదే, న్యూస్ ఇంపార్టెంట్. వెళ్ళు. ఎవరైనా శకునం చూసుకుని బయటకు వెళ్తారు. ఇలా బ్రేకింగ్ న్యూస్ చూసుకుని బయటకు వెళ్లే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నారు.
ఏం చేస్తావా మరి? బయట పరిస్థితి అలా తగలడింది. ట్రైన్ ఎక్కుదామంటే భయం, బస్సు ఎక్కుదామంటే భయం, సినిమా హాల్కి వెళ్దామంటే భయం. ఎప్పుడు ఎక్కడ ఎవడు బాంబు పెట్టి చస్తాడని భయపడి చస్తున్నాను. ఛీ, ఏదో బతుకు. నమస్కారం, మీరు చూస్తున్నది టీవీ 7. నా పేరు ప్రణవి. మీరు ఇలా చేయబట్టే మిమ్మల్ని అందరూ బ్రేకింగ్ న్యూస్ బాబ్జీ అంటున్నారు. నాకు ఇప్పుడు అనిపిస్తుందండి వాళ్ళు అలా అనడంలో తప్పేం లేదని. సర్లే, వాడెవడో ఏదో అంటున్నాడని చెప్పి నేను డేర్ చేసి డైలీ బయటికి తిరిగాను అనుకో, ఏ బాంబో పెళ్లి పుట్టుకొని చస్తే అప్పుడు లైఫ్ లో పర్మనెంట్ గా తెల్ల చీర కట్టుకుని నేర్చుకోవాల్సి వస్తుంది నువ్వు. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి టీవీ. అమ్మయ్యా, బ్రేకింగ్ న్యూస్ ఏం లేదు. ఇప్పుడు ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఏమండి మీరు వెళ్ళిన తర్వాత బ్రేకింగ్ న్యూస్ వస్తే చెప్పకూడదని నువ్వెలా డిసైడ్ అయ్యావు? నీతోనే చెప్పించాలని నేను కూడా అలాగే డిసైడ్ అయ్యాను. తీసుకో. इस्लाम में सिगरेट पीना नाजायज है। इस्लाम में शराब पीना हराम है। ఇవన్నీ చేయొద్దు అని చెప్పిన ఇస్లాం అమాయక జనాన్ని మాత్రం చంపవని ఎలా చెప్తుందిరా? అన్ని మీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటారా? మీరు మంచి మాటలు కాదురా, మాయ మాటలు నమ్ముతారు. तू लाख कोशिश कर, నా నుండి నీకు ఏ జవాబు రాదు. రై, నువ్వు కూర్చోరా, కూర్చో. చెప్పు. बोल रहे अरे बोल रहे ये सांप के बारे में तू नहीं जानता, ये किराक है, पागल है. बोल दे, बता दे, ये तुझे भी मार देगा, मुझे भी मार देगा. सर ఒక్క నిమిషం సార్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేస్తా సార్. సార్ సార్ एक मौका मैं से सब उगला लूंगा सर. सर अरे बोल रहे, अरे बता दे रे, नन्ను చంపేస్తారా? अरे बोल रहे, अरे मुझे मार देगा, बोल रहे, अरे बोल रहे बड़ा साले. చెప్పు సార్, ఒక్క నిమిషం సార్. बोल साले. ఏసీపీ, ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర వద్దు. వీడు నీ మనిషి అన్న వద్దు వద్దు, నన్ను చంపొద్దు. ముझे नहीं मरना है. నేను అంతా చెప్పేశాను. సిటీకి నలుగురు మానవ బాంబులు వస్తున్నారు, కానీ ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారో అది నాకు తెలియదు. మానవ బాంబుల ఆటో హబ్సిగూడ. హబ్సిగూడ.
పనిచేయట్లేదా? వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. సారీ ఫర్ ఇంటరప్షన్. సారీ సార్, డిస్టర్బ్ చేశానా? ఏం వాచ్ చేస్తున్నారు సార్? సార్ అది నువ్వు వాచ్ చేయాల్సింది ఇస్త్రీ చేసే అమ్మాయిని కాదు, అపార్ట్మెంట్ ని. అసలు రోజులు బాలేవరా? ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక భయపడి చేస్తున్నావు. ఈ టైంలో నువ్వు ఎవరు లిఫ్ట్ సరిగా పనిచేయట్లేదు, వెళ్ళి చూడు. ఏయ్ హాయ్ బాను. హాయ్, ఎవరు వీళ్ళంతా? ఫ్రెండ్స్ అండి. ఓ మన పెంట్ హౌస్ లో ఉంటారు. వెరీ గుడ్. హాయ్, ఐఎమ్ బాబ్జీ. హాయ్, ఐఎమ్ నాట్ బాబ్జీ. హాయ్, ఐ am also not బాబ్జీ. హాయ్, ఐ యామ్ ఆల్సో నాట్ బాబ్జీ. అబ్బు, హాయ్, ఆగలాగా. యు ఆర్ ఆల్సో నాట్ బాబ్జీ, రైట్? భలే కనిపెట్టారు. ఎక్కడ దొరికారు బాను వీళ్ళంతా? తెలీదండి. ఓ, తెలీదా? ఇదే మీరు. మనం అనుకున్నది జరగడానికి ఇదే కరెక్ట్ ప్లేస్. బట్ వన్ థింగ్ బీ కేర్ఫుల్. మీకు ఏదైనా అవసరం ఉంటే కింద సెకండ్ ఫ్లోర్ లో నేను ఉంటాను. ఇప్పటికి రిలాక్స్ అవ్వండి. ఆపరేషన్ రేపు మొదలు పెడదాం. ఇదిగో కీస్. థ్యాంక్ యూ. సిటీ చాలా ప్రశాంతంగా ఉంది కదూ? అవును, చాలా ప్రశాంతంగా ఉంది. బాగుంది. దీన్ని నేను చూసుకుంటాను, నువ్వు దాన్ని చూసుకో. వర్కౌట్ అయింది మావా. పక్క మావా. ఏంటి బాబు టెన్షన్ పడిపోతున్నావు? బస్సు రావట్లేదా? అవునండి, రాదు. అనుకున్న టైంకి రానే రాదు. అనుకోకుండా టైంకి వచ్చేదేంటో తెలుసా? ఏంటి? చావు. సుబ్మాన్ ఇంటర్వ్యూకి వెళ్తుంటే చావు గురించి చెప్తారేంటి సార్? అలా అడిగేవు, బాగుంది. అదిగో ఆ పక్కనే ఉంది సూట్ కేసు. ఇందాక నుంచి అది అక్కడే ఉంది, గమనించావా? నా టెన్షన్లో నేనుంటే దాన్ని ఎవరు పట్టించుకుంటారండి? ఒకవేళ దాంట్లో బాంబు ఉంటే? బాంబు! ఏంట్రా అంతలా షాక్ అయ్యారు? ఇందాక నుంచి అది నాకు ఇది నీకు అని డిస్కషన్ పెట్టారు. ఇప్పుడేంటి అంతలా రియాక్ట్ అయ్యారు? భయమా? బాంబు అంటే భయమే కదా సార్. అది వాళ్ళిద్దరికీ సైట్ కొట్టక ముందు ఉండాలిరా. మీ సంగతి ఏంటమ్మా? అవతల ఇద్దరు అదలో సైట్ కొడుతున్నారని తెలిసినా ఏమీ ఎరగనట్లు ఎంజాయ్ చేస్తున్నారా? ఈడొకడు పాఠాలు తక్కువ పాటలు ఎక్కువ. రే రేడియో మిర్చి, వాట్? సూట్ కేసులో బాంబు. బాంబా? వీడు చాలా ఫాస్ట్ గురు. ఆగండి, భయపడకండి. ఈ సూట్ కేసు నాదే. ఏంటయ్యా అనవసరంగా బాంబు ఉందని టెన్షన్ పెట్టా? ఇప్పుడు టెన్షన్ పడినా తర్వాత అటెన్షన్గా ఉంటారని. మీ పనుల్లో మీరంతా బిజీగా ఉన్నా చుట్టుపక్కల పరిస్థితులు గమనిస్తూ ఉండాలి. ఓకే, వేర్ ఇస్ మై సూట్ కేస్? యా. ఇజాజ్ అహ్మద్ అలియాస్ అలీ అనే తీవ్రవాద ఎన్కౌంటర్లో మృతి. మనం కూడా ఇలాగే చేస్తే? ఏ భయపడుతున్నావా? చిచ్చి, భయపడితే ఇంత దూరం వచ్చేవాడినే కాదు. మనం చేసే బ్లాస్ట్ తో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా షాక్ అవ్వాలి. బ్లాస్ట్ ఎప్పుడు? త్వరలోనే.
నమస్తే, మీరు చూస్తున్నది టీవీ 7. నా పేరు ప్రణవి. కొద్ది రోజులుగా నగరంలో మానవ బాంబులు సంచరిస్తున్నారని టీవీ 7 ప్రత్యేక కథనం ద్వారా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు ఆ హెచ్చరికను నిజం చేస్తూ మా కార్యాలయానికి ఒక ఉగ్రవాద సంస్థ నుండి మెయిల్ వచ్చింది. నగరంలో రేపు రద్దీ ప్రదేశాలలో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిక చేయడం జరిగింది. వీళ్ళకేం పని లేదు. ఈ నా కొడుకులు ఎక్కడుంటారో తెలిస్తేనా? మా టీవీ 7 నెంబర్ 1 ఛానల్ కాబట్టి తీవ్రవాదులు మా ఛానల్ కే ఈమెయిల్ పంపారు. టెర్రరిస్టుల హెచ్చరికలకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందో వేచి చూడాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా ఇది పోలీసు యంత్రాంగానికి పెను సవాలుగా మారనుంది. రానున్న 24 గంటల్లో నగరంలో హై అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టీవీ 7 కోరుతోంది. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి టీవీ 7. సార్ చూస్తున్నావా? చూస్తున్నాను సార్. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రేపు జనం పోలీసుల దగ్గర రాకుండా మీడియా దగ్గరికి వెళ్తారు. టేక్ ఇమిడియట్ యాక్షన్. ఓకే సార్. ఎంతసేపే? ఒక్క నిమిషం అండి, వచ్చేస్తున్నాను. ఇంకా ఎన్ని ఒక్క నిమిషాలు కావాలి నీకు? ఒక్క నిమిషమేనండి. టెర్రరిస్టులు ఎప్పుడైనా ఎక్కడైనా దాడులకు పాల్పడే అవకాశం ఉండడం వల్ల ప్రజలందరూ రద్దీ ప్రదేశాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. అనుమానాస్పద వ్యక్తులు కానీ వస్తువులు కానీ కనిపిస్తే వెంటనే సమాచారం అందించండి. కాల్ చేయవలసిన నెంబర్లు 9909999782 9898256789. ఏమండి, నేను రెడీ అయిపోయాను, వెళ్దాం పదండి. ఇదిగో రేపు సిటీలో బాంబులు పెడతామని టెర్రరిస్టులు ఈమెయిల్ పంపించారంట. రేపు కదండి, మన వేళ వచ్చేద్దామండి. ఊరుకో, నీకు మూడు వచ్చినట్టు వాడికి మూడు వచ్చి రేపటి బదులు ఈ రోజే సిటీలో బాంబులు పెట్టాడు అనుకో, రేపు బ్రేక్ న్యూస్ లో మన ఫోటోలు వస్తాయి, చూడడానికి మనం ఉండవు. ప్లీజ్ అండి, వద్దు. ప్లీజ్. వద్దని చెప్పానా? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, క్యాన్సిల్. ఎప్పుడు ఇంతే. టెర్రరిస్టులు పంపించిన ఈమెయిల్ కు సంబంధించిన సంక్షిప్త సమాచారం నెక్స్ట్ బులెటిన్ లో పెళ్లి చూద్దాం. చేసుకున్నప్పుడు నుంచి ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి. ఈ పూలదండ నా మొహాన్ని కొట్టినందుకు బాధపడినాయి, మన ఫోటోలకి పడకూడదనే నా ఆలోచన. Sir, please help me, sir. Please help me, please, sir. నీకు బతకాలనుంటే వీడిని ఇక్కడి నుంచి తీసుకునేళ్ళు. ఇదేంటి సార్, సిటీలో సంక్రాంతి పండుగ వచ్చినట్టుంది? అవునయ్యా, మనం ఒకవేళ 144 సెక్షన్ పెట్టినా కూడా ఇలా ఉండదు. ఇదేదో బాగానే ఉన్నట్టుంది. అవును సార్. అంటే మనకంటే వాళ్లే గొప్ప? గొప్ప ఎక్కడ సార్, భయం సార్, భయం. ఎంతకాలం భయపడతారయ్యా జనం? చూద్దాం సార్, అది చూద్దాం. అవునయ్యా, నాకు తెలవక అడుగుతాను, ఈ సెల్ ఫోన్స్ లో గేమ్స్, FM రేడియోలు, కెమెరాలతో పాటు ఒక చిన్న మెటల్ డిటెక్టర్ లాంటిది కూడా పెట్టొచ్చు కదయ్యా. పెడితే బాగుంటుంది కదా. ఎవడన్నా టెర్రరిస్ట్ గడు బాంబు తీసుకెళ్తున్నాడు అనుకో, కిక్ 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 అంటూ చిన్న సౌండ్ చేస్తుంది, వాడిని వెంటనే పట్టేసుకోవచ్చు. అప్పుడు ఈ బాంబులు బ్లాస్టింగ్లు ఉండవు కదయ్యా. టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి, వాళ్ళకి అసలు ఉపయోగించుకుంటాం తెలవాలి. ఏమంటావు? చూద్దాం సార్, ఫ్యూచర్లో ఇలాంటి టెక్నాలజీ ఏదైనా వస్తుందేమో. రేయ్, ఈ ఇంటర్నెట్ సెంటర్ ఓనర్ ఎవడరా? నేనే సార్. నిన్న కరెక్ట్గా 11:20 సిటీలో బాంబులు పెడుతున్నామని టీవీ ఛానల్ 7కి సార్ ఇక్కడి నుంచి ఈమెయిల్ వచ్చింది. ఎవడరా ఇచ్చాడు? నాకు తెలియదు సార్. నువ్వు చెప్తావా, నీతో నన్ను చెప్పించమంటావా? సార్, ఇంటర్నెట్ సెంటర్ అంటే ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎవరంటే నాకేం తెలుస్తుంది సార్? ఒరే యదవా, సిటీలో అలర్ట్ గా ఉండాల్సింది పోలీసులు మాత్రమే కాదురా సార్. మీరు కూడా. ఇక్కడ సెక్యూరిటీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్. పెట్టించు. అలాగే సార్. రేపటి నుంచి లోపలికి ఎవడొస్తున్నాడు, బయటికి ఎవడు వెళ్తున్నాడు, కంప్యూటర్లో ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, అన్నిటికీ రికార్డ్స్ మెయింటైన్ చేయి. సరే సార్. స్టూపిడ్ ఫెలో. సారీ సార్. ఎక్కడా లేదు.
ఈయన ఎవరో పెద్ద మనుషులాగా ఎక్కడా కనబడట్లేదు. ఏదో పెద్ద వస్తువు పోగొట్టు. ఏమైపోయింది? ఏం పోగొట్టున్నాడో అడిగి ఎక్కడుందబ్బా? సార్ ఎక్కడుందబ్బా? సార్ ఏదో ఎదుగుతున్నారు, ఏమన్నా పోగొట్టుకున్నారా? న్యూస్ చూడలేదా? రోజు చూస్తాను. అంటే మీరు పోగొట్టుకున్న వస్తువు గురించి అప్పుడే న్యూస్ లో కూడా వచ్చేసిందా? ఇంతకీ నువ్వేం న్యూస్ చూసావు? ఫిల్మ్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, హెల్త్ వాచ్, క్రైమ్ వాచ్. అబ్బా, అన్నీ చూసావు కానీ అసలైంది చూడలేదు. కానీ మీరు పోగొట్టుకున్న వస్తువు అంత ఇంపార్టెంట్ అని నాకెలా తెలుస్తుందండి? సిటీలో బాంబులు పెట్టారని న్యూస్లో చెప్తుంటే నువ్వు హెల్త్ వాచ్, క్రైమ్ వాచ్, టైటన్ వాచ్, నీ పిండాకుడు, నీ శ్రాద్ధం చూస్తావురా యూస్లెస్ ఫెలో. బాంబులు పెట్టారా? అయినా మనం ఏం చేయగలం? అబ్బా, ఏమైనా చేయొచ్చు నాలాగా. ఆ విషయం ఇంకొకరికి చెప్పొచ్చు నాలాగా. ఎందరినో అలర్ట్ చేయొచ్చు నాలాగా. ఎందరినో కాపాడొచ్చు నాలాగా. లేకుండే బ్రతికినా చచ్చినట్లే నీలాగా. అయితే మాత్రం ఇక్కడ వెతికితే ఏం లాభం అండి? పబ్లిక్ ప్లేస్ లో ఎతకాలి. మళ్ళీ పెట్టినోడు ఏమన్నా నీ బామ్మర్దేంట్రా? కాదు. నీ మేనకోళ్ళ? లేదు. నీ మేనలుడా? తెలీదు. నీ పెదనాన్న కొడుకా? నో. వేలు విడిచిన మేనమావా? ఛాన్సే లేదు. మరి నీకెలా చెప్తాడరా ఎక్కడ పెట్టాడో? మనమే వెతుక్కోవాలరా యూస్లెస్ ఫెలో. అయినా దానికి పోలీసులు ఉన్నారుగా, మనం ఏం చేయగలం? అబ్బా, మళ్ళీ నీ ఇంట్లో చంటి పిల్లోడు ఏడిస్తే పోలీసుడు జాబ్ చేస్తాడా? నువ్వే ఆపుకుంటావా? కొన్ని పనులు మనమే చేసుకోవాలి. అంతా పోలీసులే చూసుకుంటారనుకుంటే రేపు మనల్ని చూసుకోవడానికి మనం ఉండం. కాబట్టి మన జాగ్రత్త మనం చూసుకోవాలి. వెతుకు, దొరికేదాకా వెతుకు. దొరకపోతే? దొరక్కపోయేదాకా వెతుకు. దొరక్కపోయినా వెతకాల. మేల్లో చెప్పినట్టు బాంబులు ఏం పేర్లేదు. ఆ మేలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా సార్? వాళ్ళు ఎప్పుడు పట్టుకుంటారు సార్? సార్ దీనికి కారకులు ఎవరు సార్? టీవీ సెవెన్ ఎక్కడమ్మా? అరే వెనక పడిపోయి ముందుకురా. నువ్వే ఇంపార్టెంట్. మీ వాళ్ళందరూ ఇది అడుగుతున్నారు కానీ సమాధానం చెప్పు. మాకెలా తెలుస్తుంది సార్? ఎక్స్క్లూజివ్లీ ఆన్ టీవీ 7 అని రోజుకు 1000 సార్లు వేసేవాళ్ళు కదా. అవునయ్యా, నాకు తెలియక అడుగుతాను. మీకు టీఆర్పీ రేటింగ్స్ ఇంపార్టెంటా, జనం సేఫ్టీ ఇంపార్టెంటా? చెప్పిందే చెప్పి చూపించిందే చూపించి జనాన్ని ఎంత భయపడుతున్నారో తెలుసా మీరు? అరే రోడ్డు మీద చిన్న పంచర్ సౌండ్ అయితే గన్ ఫైర్ అనుకుని కింద పడిపోతున్నారా జనం. మొన్న జోధ్పూర్లో ఏం జరిగిందో తెలుసు కదా. దుర్గ గుళ్ళో గోడ కూలి 20 మంది చచ్చిపోతే ఆ సౌండ్ ఏదో బాంబ్ బ్లాస్ట్ అనుకుని ఆ తొక్కిస్లాట్లో 200 మంది చచ్చిపోయారా. చూసారా మీరు చేసే ఎదవ రిపోర్టింగ్ వల్ల జనంలో ఎంత హిస్టీరియా క్రియేట్ అయిందో. మీరు జర్నలిస్టులు అయ్యా, ఫ్యాక్ట్స్ రిపోర్ట్ చేయాలి, అంతేగాని నాన్ సెన్స్ హైప్ చేయకూడదు. బై ద వే, నెక్స్ట్ టైం టెర్రరిస్టుల దగ్గర నుంచి ఏమైనా ఈమెయిల్స్ వస్తే ముందు మాకు చెప్పండి, జనానికి కాదు. బాల్ బేరింగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. पैसा ब्लेड मिलेगा? 1 ఇంచ్ మేకులు ఉన్నాయా? ఉన్నాయి. ఇవెంత? ఇంకో 2 ప్యాకెట్స్ ఇవ్వండి. फेविकॉल మీ దగ్గర చిన్న సైజ్ బోల్ట్స్ ఉన్నాయా? बैटरी और हैंडमीटर స్ట్రిప్లు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. शुक्रिया. అన్నీ వచ్చేసాయి. ఇక ఆర్డీఎక్స్ ఒక్కటే రావాలి. अस्सलाम वालेकुम दिलावर भाई, खालिद बोल रहा हूँ। आजकल देखना पड़ रहा है भाई, बहुत सोच समझ के कारोबार करना, नहीं तो खामखा फंस जाते। उसको बोलना कि पैसे मिलने पर डिलीवरी हो जाएगी। हाँ भाई, बेफिक्र हो आप। अस्सलाम वालेकुम खालिद भाई। मैं आपको बाद में फ़ोन करता हूँ। वालेकुम अस्सलाम। मेरा नाम खालिद है, वो कि तुमको कैसे मालूम? जरूरत पड़ने पर हम सबको पहचान लेते हैं। क्या चाहिए? शक्कर कितना? 5। किस लिए? तुमको बताना जरूरी है? मुझे सब मालूम है, मुझे भी अपने साथ शामिल कर लो। अपना काम करो पहले, फिर देखेंगे। पैसे लाए? लाया हूं ना। चलो। बशीर भाई, बशीर भाई, सलाम वालेकुम बशीर भाई। वालेकुम सलाम। कैसे आना हुआ? बशीर भाई 5 किलो शक्कर होना था। किसे? कोई खतरा तो नहीं है? नहीं, कोई डरने वाली बात नहीं है। पकड़े गए तो दोनों अंदर जाते। आप मेरे पे भरोसा रखो बशीर भाई, ये अपना ही आदमी है। ठीक है, माल लाए हो? बैग दिखाओ। ठीक है, यहीं रुको। जी।
पूरे 5 किलो है, चेक कर लो। बड़ा बैग इसलिए दे रहा हूँ, कोई शक नहीं करना। शुक्रिया। खुदाफिज भाई। खुदाफिज। खुदाफिज। పండప్ప పండప్ప హెల్మెట్ ఏదా ఏంటమ్మా మీరేం చెప్పొచ్చు కదా బండాపు ఊరికే వస్తారు వాళ్ళు ఎవరో చూడండి. గో. సార్ వాడు ఖాళీద్ గాడే సార్. సాలేగాడు పారిపోయాడు. వాడి పక్కన ఉన్నవాడు ఎవడో తెలియదు సార్. వీడి పోస్టర్ చూసి సుల్లు ఖర్చుకుంటున్నాడు. వీడితోటి ఈ మ్యాటర్ చదివించాలి. ఏంటది? ఆ పోస్టర్ మీద బివేరా బంప్స్ అని చెప్పి పోస్టర్ అతికిస్తున్నావు. నీకేమన్నా మెంటలా? ఆ పోస్టర్ మీద ఈ పోస్టర్ అతికించారని ఫీల్ అవుతున్నావా? కాదు, ఆ మ్యాటర్ కనిపించినందుకు. పిచ్చోడా, ఆ మ్యాటర్ కన్నా ఈ బాంబు మ్యాటరే ఇంపార్టెంట్. ఏంటది? ఇలారా, నీ పక్కన ఎప్పుడైనా బాంబు పేలిందా? పేలితే నేను ఉండనుగా. కరెక్టే. నీ పక్కనోడి పక్కన చెప్పడానికి వాడు ఉన్నాడు కదా. కదా, అందుకే అర్జెంట్ గా నువ్వు కూడా వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ ఇలాగే పోస్టర్స్ అతికించు. మనకెందుకులే అనుకుని ఇలా మ్యాటర్ ఉన్న పోస్టర్లు చూస్తూ కూర్చున్నావు అనుకో, ఏదో రోజు నీకు కూడా పడిపోతుంది. ఏంటది? నీ ఫోటోకి దండ. అందుకే ఆ మ్యాటర్ మీద కాకుండా ఈ మ్యాటర్ల గురించి ఆలోచించు. అర్థమైంది కదా? వెళ్ళు వెళ్ళు. ఎదవకి యావ ఎక్కువ, చావ తక్కువ. హ్యూమన్ బాంబ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిసిందా? సస్పెక్టెడ్ ఏరియాస్ లో మన వాళ్ళు గట్టిగా నిఘా పెట్టారు. బట్ వీఆర్ స్టిల్ సర్చింగ్. వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు సార్. తప్పకుండా ఐడెంటిఫై చేస్తాం సార్. గుడ్. ఏ క్లూ వదలొద్దు. ఓకే సార్. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, డ్యూటీ తప్ప అన్నీ చేస్తాడు. వాచ్మ్యాన్, నేను మీతో పాటు బయటకు వస్తాను. బయట ప్రపంచం చూసి చాలా రోజులు అవుతుంది. మీకు బయటకు వస్తే పోతారని భయం కదా? మీరందరూ ఉండగా నాకేం భయం బ్రదర్. ఏంటది? బాంబ్. బాంబా? జోక్ లేకండి బాసు. నేను బాంబులకు భయపడతాను కానీ ఇలాంటి మాటలకు భయపడను. బస్ 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 నన్ను కూడా తీసుకెళ్ళండి ప్లీజ్ ప్లీజ్. వస్తావా? అయితే పని చెయ్యి. చెప్పండి. ఏంటిది? చెత్త. చెత్త పడేసిరా, వెళ్దాం. పారేసి వస్తాను. వాడేమో నన్ను వాచ్మెన్ చేశాడు, ఈ లేకంగా నన్ను మున్సిపాలిటీ చేశారు.
ఇదేంటి ఇక్కడ పడేశారు? చెత్త అయితే చెత్త కుండీలో వేయాలి, ఇక్కడ పడేశారేంటి? చూద్దామా? పేలుద్దేమో. అనుమానంగా ఉంది. అనుమానంగా ఉంటే ఏం చేయాలి? మీకు అనుమానాస్పద వ్యక్తులు గాని వస్తువులు గాని కనిపిస్తే మాకు కాల్ చేయండి. మీరు కాల్ సార్, హబ్సిగూడ రోడ్ నెంబర్ 10లో బాంబు పెట్టారు సార్. రే ఇడియట్, ఏం పని లేదురా నీకు? ఏంటి సార్ తిడతారు? మీరు ఇప్పుడే కదా ఫోన్లో కూడా చెప్పారు, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వస్తువులు కనిపించినా వెంటనే ఫోన్ చేయమని. ఒక బాధ్యత గల పౌరుడిగా ఫోన్ చేస్తే తిడతారేంటి? ఇక్కడ ఎంతో మంది ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఉన్నారు సార్. మీరు ఒక క్షణం ఆలస్యం చేసినా ఇక్కడ ఎంతమంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడే వస్తున్నాను. బ్యాక్ 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 తప్పుకోండి, తప్పుకోండి. బాంబు వెళ్తుంది, దూరం వెళ్ళండి, వెళ్ళండి. కమాన్, తప్పుకోండి, తప్పుకోండి, వెళ్ళి అడగాలి. బాంబు చూసి ఇక్కడ వెళ్తారండి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళండి. ఎవడా ఇక్కడ బాంబుని ఫోన్ చేస్తుంది? సార్ నేనే సార్, నేనే. ఏది బాంబు? ఇదిగో బాంబు దీంట్లో ఉంది సార్. ముందుకు సార్, చెప్తుంది నీకే. మీరు కూడా దూరంగా ఉండండి. రావద్దు, చెప్తే అర్థం కదా మీకు. వెళ్తుందా అది? వెళ్ళండి. ఇప్పుడు దీంట్లో బాంబు లేదనుకో, ఇన్స్పెక్టర్ నా కింద బాంబు పెట్టేలా ఉన్నాడు. చెప్పేది వెళ్ళానికే. ఏం చూస్తారా? మిషన్ చెడిపోయిందేమో సార్. చెప్పేది మీకు జరగడే. సార్ ఇందులో బాంబు ఏం లేదు సార్. ఏమీ లేదా? లేదు సార్. ఐఎమ్ సారీ సార్. చెత్త ఎవడరా రోడ్డు మీద వేసారు? చెత్తనా అయ్యాలా? చాలా మంచి పని చేసావు. థ్యాంక్ యూ సార్. అందరూ నీలాగే బాధ్యతగా ఉండాలి. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. RTX ఏదో జరగబోతోంది. నగర శివార్లలో బాంబు పేలుడు జరిగింది. దీని గురించి మరింత సమాచారం కోసం సంఘటనా స్థలంలో ఉన్న మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. ఆ స్వప్న, ఇక్కడ చూసినట్లయితే 10 నిమిషాల క్రితం బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు స్వప్న, కానీ ప్రజలు మాత్రం చాలా భయాందోళనకు గురి అవుతున్నారు స్వప్న. స్వప్న, ఈ పేలుడు ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు. పోలీసులు మాత్రం ఈ సంఘటనా స్థలాన్ని అదుపులోకి తీసుకున్నారు. క్లూస్ టీం వచ్చిన తర్వాత మిగతా వివరాలు తెలుస్తాయి స్వప్న. థ్యాంక్ యూ మురళి. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్లూస్ టీం వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయి. బాంబు పేలుడికి సంబంధించి మరింత సమాచారం అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి టీవీ 7. మినిస్టర్ గారు, సిటీలో బ్లాస్ట్ జరిగింది, దానిపై మీ స్పందన ఏంటి? స్పందించడానికే కదమ్మా ప్రభుత్వం ఉంది. మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు, వారి కుటుంబంలో ఏ ఒక్కరికైనా ప్రభుత్వ ఉద్యోగం, గాయపడ్డ వాళ్ళకు 1 లక్ష ఉచిత వైద్యం. సార్, ఈ బ్లాస్ట్ లో ఎవరికేం జరగలేదు సార్. ఆ సంగతి ముందే చెప్పి అడవచ్చు. ఎలా స్పందిస్తారో నాకేం తెలుసు. జరిగిన దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ బ్లాస్ట్ కారణమైన వాళ్ళు ఎవరైనా సరే పట్టుకుని తీరతాం. స్పెషల్ టీముని రంగంలో దించాం. చట్టానికి ఎవ్వరూ అతిథులు కారో. ఉంటాను. జరగండి, ఇంతకన్నా ఇప్పుడు ఏం మాట్లాడలేదు. రండి సార్. వీడిని బాగా అబ్జర్వ్ చేయండి. లుంబిని పార్క్లో బాంబు పెట్టింది వీడే. ఈ ఆపరేషన్ని ప్లాన్ చేసిన మసూద్ అలీ అస్గర్ పాకిస్తాన్లో ఉన్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్. వీడి పేరు ఖలీల్. హీ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్.
లుంబిని పార్క్లో బ్లాస్ట్ జరిగిన వెంటనే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. కానీ మనకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం వీడింకా సిటీలోనే ఉన్నాడు. సార్, సిటీ అవుట్స్కట్స్లో జరిగిన బ్లాస్ట్కి వీడికి ఏదైనా కనెక్షన్ ఉందంటారా? డెఫినెట్గా ఉంది. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్, మనం చేసిన ఇన్వెస్టిగేషన్, దీన్ని మొత్తాన్ని ఒక ఆర్డర్లో పెడితే నెంబర్ 1, సిటీకి 4 మానవ బాంబులు వస్తున్నారు. నంబర్ 2, బ్లాస్ట్లు జరుగుతాయని ఈమెయిల్. నంబర్ 3, ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో RDX దొరకటం. నంబర్ 4, ఒక బ్లాస్ట్ జరిగి అందులో ఎవ్వరూ ఇంజూర్ కాకపోవడం. నంబర్ 5, ఈ ఖలీల్ గాడు సిటీలోనే ఉన్నాడన్న ఇన్ఫర్మేషన్. అంటే వాళ్ళు మనని తప్పుదారి పట్టించి వాళ్ళు వేరే ఏదో ప్లాన్ చేస్తున్నారన్నమాట. అంటే ఈ ఖలీల్ని పట్టుకుంటే వీడి వెనకల ఉన్న వాళ్ళందరూ దొరుకుతారా సార్? ఎగ్జాక్ట్లీ. సో మన ఆఫీసర్స్ అందరూ నిఘా ముమ్మరం చేయాలి, పెట్రోలింగ్ పెంచాలి, డౌట్ ఉన్న అన్ని ఏరియాల్లోనూ సర్వేలెన్స్ ఇంక్రీజ్ చేయాలి. మళ్ళీ గోకుల్ చాట్, లుంబిని పార్కుల్ లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా మనం చూడాలి. సార్, మై గాడ్, ఏంటి సార్? మనకు దొరికిన చెత్త కవర్లో మెటీరియల్ ఆ బ్లాస్ట్లో వాడిన మెటీరియల్ ఒకటేనని ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. వాట్? ఎస్. ఆ RDX ఎవరు సప్లై చేశారో కనుక్కుంటే మొత్తం బయటపడుతుంది. సిటీలో RDX అంటే బహుశా ఖలీద్ గడే ఉంటాడు. అందుకే ఆ రోజు మనల్ని చూసి పారిపోయాడు. ఎస్, వాడే. లెట్స్ గెట్ హిమ్. yes sir. अस्सलाम वालेकुम अम्मी। बेटा तुम? माशाल्लाह। आहा। बेटा ये सब छोड़ दे बेटा। नहीं अम्मी, मैं ये सब अपनी होम की वास्ते तो कर रहा हूं ना। इतनी रात गए अपने ही घर में अपनी माँ से मिलने के लिए तुझे चोरों की तरह आना पड़ता है। इसका मतलब है कि तू बुरा काम कर रहा है बेटे, है ना? देखो बेटे, अच्छाई के लिए अच्छा काम करना पड़ता है और बुराई के लिए बुरा। मेरे बच्चे, अब तुम खुद ही सोचो, तू अच्छा काम कर रहा है या बुरा काम कर रहा है? अम्मी जान, आपको कुछ पता नहीं, आप चुप बैठिए। मुरख का सालन बहुत जबरदस्त है, डालिए। आपके हाथ का बहुत दिन के बाद खा रहा हूं अम्मी। अरे बस अम्मी, पूरा मेरे को डाल देते क्या? వాడిని ఎలాగైనా సరే మనం ప్రాణాలతో పట్టుకోవాలి. సిగరెట్
అటు వెళ్ళండి. అప్పుడే దొరికిపోయావేంట్రా? నీతో కాసేపు రన్నింగ్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే ఆ? ఎంతమందిని చంపావురా? ఇంకా ఎంతమందిని చంపాలనుకుంటున్నావు? ఆ? మిమ్మల్ని మీరే చంపుకుంటారు. ఏం సాధించడానికి రా? జరగండి జరగండి హటో హటో పీछे హటో హటో జరగండి. ఏం చూస్తారు? కమాన్ మిమ్మల్ని వెళ్ళండి. ఏం చూస్తారు? వాడు నా కొడుకు బాబు. సారీ అమ్మా, ప్రాణాలతో పట్టుకోవాలని ట్రై చేశాను, కానీ వాళ్ళని వాళ్లే చంపుకుంటుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. ఈ రోజు కాకపోయినా రేపైనా జరిగేది ఇదే బాబు. ఏ తల్లికైనా తన కొడుకు వచ్చాడంటే ఆనందమే, కానీ వీడొచ్చాడంటే నాకు భయం. క్రిందటిసారి వచ్చినప్పుడు ఎంతో మంది అమాయకులు ప్రాణాలు తీశాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చాడంటే ఇంకెంతమంది తల్లులకి కడుపుకోత కలిగిస్తాడోనని భయంతో నేనే మీకు ఫోన్ చేశాను. జరిగిందేదో మంచిగా జరిగింది. వీడు చేసే పనులన్నీ తెలిసి కూడా చూస్తూ ఊరుకుంటే అల్లా కూడా నన్ను క్షమించడు బాబు, క్షమించడు. వీడి శవం కళ్ళ ముందు ఉన్న కన్నీళ్లు కూడా రావడం లేదు. అలాంటి నీచమైన స్థితి ఈ దౌర్భాగ్యుడు నాకు కల్పించాడు బాబు. ఇలాంటి వాళ్ళ వల్ల ప్రతి ముస్లింని టెర్రరిస్టులు అనుకుంటున్నారు. కానీ ముస్లింలందరూ టెర్రరిస్టులు కారు బాబు, టెర్రరిస్టులు కారు. నాకు చిన్న సహాయం చేయగలవా బాబు? చెప్పండి అమ్మా. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చేస్తున్న పనుల వల్ల మేమెంత బాధపడుతున్నామని వాళ్ళకి తెలియాలంటే వీడి శవాన్ని అనాథ శవంలా ఉండనివ్వండి. కనీసం ఇది చూసైనా వాళ్ళు మారుతారేమో. జగత్ చూడ. ఇప్పుడే అందిన వార్త. లుంబిని పార్క్ గోకుల్ చాట్ పేలుళ్ల ప్రధాన నిందితుడు ఖలీల్ అలియాస్ అబు ఈ రోజు హబ్సిగూడలో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందాడు. ఎక్కడ పోయారు? హాట్ న్యూస్ తినిపించి స్వీట్ తినిపిద్దాం అనుకున్నాను. యోగా ఉండాలి. నూరే లైఫ్ బాబు, మీకు పట్టండి నూరు పట్టండి, స్వీట్ తినండి. ఏంటి బర్త్డేనా? కాదు, డెత్ డే. డెత్ డే కూడా సెలబ్రేషన్? ఆ చచ్చినోడు అలాంటోడు మరి. ఆఫీసర్ ఎవడో గాని ఆ ఖలీల్ గడ్ లాంటి వాళ్ళందరినీ చంపేస్తే నాలాంటి వాళ్ళందరూ ప్రశాంతంగా హ్యాపీగా బతకొచ్చు అని చంపేశారు. గానీ ఆ టెర్రరిస్ట్ గడ్ గాని నాకు దొరికితారా నా సామిరంగా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? వాడిని ముక్కలుగా నరికి టెర్రరిస్ట్ టంగిడి కబాబ్ చేసుకుని కర్ర నవ్విలి మింగేస్తా. నువ్వే? ఎస్, నేనే. సరే, నన్నే టెర్రరిస్ట్ అనుకో. ఏం చేస్తావు? చెయ్యి చూద్దాం. నీలాంటి మైకులు నేనేం చేయనమ్మా. అదే అనుకో.
అలా ఎలా అనుకుంటావు? నేను ఏమైనా పిచ్చోండి అంటే అనుకున్నా నువ్వేం చేయలేవు. మన కెపాసిటీ లెక్కన పెట్టేశారేంటి? బొంగులే స్వీట్లు మిగిలే కదా. మన ఆపరేషన్ అనుకున్న టైం కంటే ముందే ఫినిష్ చేయాలి. అవును, మనం కరెక్ట్ టైంకి వెళ్ళాం కాబట్టి సరిపోయింది. పోలీసులు కలీల్ని అరెస్ట్ చేసుంటే మన ఆపరేషన్ కంప్లీట్ అయ్యి ఉండేది కాదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం అనుకున్నది ముగించేయాలి. దానికంటే ముందు మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. क्या बेटी फिर वापस आ गए? कुछ भूल गए क्या? हाँ। చెప్పరా, ఆర్డిఎక్స్ ఎవరు కొన్నారు? తెలియదు. నీలాంటి వాళ్ళందరికీ ఒక్కటే ముందురా, వీడు కూడా నీలాగే, కానీ నీకంటే చాలా ఎక్కువ చేశాడు. తర్వాత మొత్తం చెప్పేశాడు. నీ పరిస్థితి కూడా అంతే. సాబ్, నువ్వేం చేసినా నా దగ్గర నుంచి సమాధానం రాదు. చూసావు, వీడు ఎంత కొట్టిన ఆర్డిఎక్స్ ఎవరికమ్మాడో చెప్పడంట. వీడికేమో ఓపిక ఎక్కువ, మనకేమో ఓపిక చాలా తక్కువ. నేను చెప్పిస్తా. बोल रे, बोल, तेरे पास कौन आया था? बोल. अगर तू नहीं बोले तो हम बच नहीं सकते रे. बोल रे, बोल. तू क्या बकवास कर रहा? ये सब मैं अपने काम के लिए कर रहा हूँ. नहीं रे, ये पूरा गलत है रे, ये पूरा गलत है रे. इन लोगों को जो भी होना वो पूरा बोल दे रे. बता रे, खुदा के लिए बता दे. शराब पीना हराम है ना? सिगरेट पीना नाजायज है ना? तब आदमी को मारना क्यों हराम नहीं होता? बोल रे. देख, तू सोच रहे ना ये सही है ना? बोल, वो आर्टिस्ट कौन खरीदा रे? बोल, वो आर्टिस्ट कौन खरीदा? बोल रे. तू सच्चा जिहादी है? नहीं, तू जिहादी नहीं हो सकता. अगर तू जिहादी होता तो आज ऐसी बात नहीं करता. असल में तू पुलिस वाला है. దోమలు ఎక్కువనే రా, చంపేస్తే పోలా. साहब, शुक्रिया साहब. मैं तొందర పడకండి साहब. నేను చెప్పిస్తా साहब. बोल रे साले, बोल रे. वो आर्टिस्ट कौन करता रे? साहब नहीं చెప్పిస్తా. बोल साले, नहीं तो मुझे मार देता रे. बोल रे साले, बोल, तू सच बोल. मुंह खोल रे. साहब नहीं చెప్పిస్తా साहब. बोल रे साले, तेरे पैर पड़ता रे. बोल साले, बता रे. ये सब जिहाद के लिए. जिहाद रे तो कर चपेरा तेरे पैर पड़ता रे. इन लोगों को हम जिए तो या मरे तो इन लोगों को फर्क नहीं पड़ता रे. बोल रे, अगर तू नहीं बोले तो मुझे मरवाएगा, तू भी साथ में मारेगा रे. अब मुझे यकीन हो गया, तू जिहादी नहीं पुलिस वाला है. तू बोल रे, बोल साले, बोल, नहीं तो वो मुझे मार देता रे. बोल रे. साहब, मुझे छोड़ दो साहब. वो का सी पिक्चर साहब ने చెప్పిస్తా साहब. मैं जीना चाहता हूँ साहब. నాకు బతకాలని साहब.
ఒక్క అవకాశం సార్. కొన్ని వందల ప్రాణాలు తీసావు, వాళ్ళకేం అవకాశం ఇచ్చేవరా నేను నీకు ఇవ్వడానికి? మీది అల్ ఖైదా, లష్కర్ ఏ తోయిబా, హర్కతుల్ అన్సర్, ఇండియన్ ముజాహిదీన్. అసలు మీ ప్లాన్ ఏంట్రా? ఎవరిని చంపాలని వచ్చారు? మీ చదువు మీకు ఇచ్చిన విజ్ఞానంతో విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది అమాయకుల్ని చంపేశారు. మీరు చచ్చి జనాన్ని చంపి ఏం సాధించాలనరా మీ తాపత్రయం? మాట్లాడరేంట్రా? చెప్పండి చెప్పండి చెప్పండి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వెయిట్ త్వరలోనే అన్ని విషయాలు తెలియజేస్తాం. దేశంలో ఎక్కడ బాంబులు పేలినా దాని మూలాలు మాత్రం సిటీతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు జరిగిన అరెస్టులతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కానీ పోలీసులు మాత్రం ఎటువంటి వివరాలు చెప్పడం లేదు. ప్రభుత్వం ఎంతవరకు చొరవ తీసుకుంటుందో వేచి చూడాలి. కెమెరామెన్ నాగరాజ్ తో అనిత, TV7. మొన్న సునామీ వచ్చినా, నిన్న తుఫాన్ వచ్చినా, నేడు మానవ బాంబులు వచ్చినా మా ప్రభుత్వమే చొరవ తీసుకుంది. ఈ టెర్రరిస్టులందరినీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పట్టుకుంది. నా ప్రాణాలు అర్పించైనా సరే ఈ టెర్రరిస్టులందరినీ అంతమొందిస్తాను. సెలవు. జై హింద్. ఇంకా వీడు పోయినట్టే. ఇక నేను వేరే మినిస్టర్ చూసుకోవాలేమో. నీ తాలిబొట్టు తెగిపోయేలా ఉంది తులసి. అనవసరంగా వాళ్ళతో పెట్టుకున్నానే తులసి. ఈ రోజు నాకు మూడేలా ఉంది తులసి. అబ్బా బాధపడకండి, మీకేం కాదు. నీకు తెలియదే తులసి, వాళ్ళు టెర్రరిస్టులు అని తెలియక వాళ్ళు ఒకటి చస్తే వాళ్ళకే స్వీట్లు పెట్టి పండుగ చేసుకున్నాను. వాళ్ళంతా ఒకటని తెలియక వాళ్ళు టంగిడి కబాబు చేసుకుని తింటానన్నాను. అమ్మో, ఈ పాటికి వాళ్ళు బిల్లాడికి చెప్పేసి ఉంటారు. వాడు నన్ను చంపడానికి ఏదో కుట్ర వేసే ఉంటాడు బాబు. మిమ్మల్ని చంపడానికే? అవును, నన్నే ట్విన్ టవర్స్ లో కూల్చేసినోడికి అపార్ట్మెంట్ లెక్క. మిమ్మల్ని చంపడానికి ఫ్లైట్ కావాలండి. అదిగో విమానం వచ్చేస్తుంది బాబోయ్. అది కుక్కర్ సౌండ్ అండి. ఇదిగో కుక్కర్ కిక్కర్ అని బయటపడే, అసలు భయపడి చేస్తుంటే. మీరు చచ్చే అంత ఏం ఉండదు. మిమ్మల్ని చంపే అంత ఖాళీ వాళ్ళకు ఉండాలి కదా.
అంతేనంటావా? అంతేనండి. మీరు ఒక పని చేయండి, ఆ న్యూస్ ఛానల్ చూడ మానేసి నాలాగా టీవీ సీరియల్ చూడండి, సెట్ అయిపోతారు. రండి, భయపడకండి. జాగ్రత్త. టెర్రరిస్టులను పట్టుకున్నారంట? ఎస్, వాళ్ళు ఏ గ్రూప్ కి చెందిన వాళ్ళు సార్? ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సార్ వాళ్ళ గురించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? చెప్పండి సార్, ప్లీజ్ సార్. వెయిట్, త్వరలోనే అన్ని విషయాలు తెలియజేస్తాం. సార్ ప్లీజ్ సార్. अरे ये क्या, पुलिस तो कह रही कि फिदाइन को अरेस्ट कर लिया है, जबकि हमारे फिदाइन तो यहीं पर है। शायद वो फिदा ही दूसरे ग्रुप से ताल्लुकात रखते होंगे, फिर भी ये बात मैं हाईकमांड को बताऊंगा। ठहरो, शायद पुलिस इसी मौके के इंतजार में है, क्योंकि हमें पकड़ने के लिए उनके पास कोई सुराग नहीं है। पहली बार आजम का काम नाकाम हुआ है, अगली बार ऐसा नहीं होना चाहिए। बिल्कुल सही, लेकिन इस बार मैंने अमेरिका, लंदन, यूके और हिंदुस्तान में ब्लास्ट के जिम्मेदार मसूद को बुलाया है। तब तक हमें एहतियात बरतनी होगी। अस्सलाम वालेकुम। वालेकुम सलाम। क्या अल्ताफ मियां, कोई प्रॉब्लम? जी कोई प्रॉब्लम नहीं, अगर आपको कोई प्रॉब्लम हो तो मुझे बताइए। फिलहाल तो सब ठीक है, लेकिन फिर भी हमें नए ठिकाने का इंतजाम करना होगा। आप बेफिक्र रहिए, यहाँ पर हमें पनाह देने वाले बहुत से लोग हैं, इंतजाम हो जाएगा। మీరు టెర్రరిస్టులు కాదు, టెర్రరిస్టుల్ని చంపడానికి వచ్చిన వాళ్ళు, ఇది నేను నమ్మాలి. ఎస్, నమ్మాలి. మా జీవితంలో జరిగిన విషాదం చూస్తే మీరు ఈ మాట అన్నరు. మీరే కాదు, ప్రపంచంలో ఏ ఒక్కరూ మేము చేసింది తప్పని చెప్పరు, చెప్పలేరు. నా పేరు బాను. అమ్మ, నాన్న, తమ్ముడు. పుట్టింది చదివింది ఇక్కడే, కానీ ఉద్యోగం యుఎస్లో. యుఎస్లో ఉన్న ఏ రోజు నా ఫ్యామిలీని మిస్ అవ్వలేదు. యుఎస్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఇండియాకి వచ్చాను. ఆ రోజు నేను ఇవ్వను. I'm not gonna give you, okay? నువ్వు పట్టుకో. I'm not gonna give you, I'm telling you. I'm sorry. आगे। అంతే అంటావా? అయితే లేజర్ షో చాలా బాగుంటుందటమ్మా. ఈ షోలో చాలా విషయాలు చూపిస్తారట. అవునా, మాకు తెలియదులేండి, పెద్ద చెప్పొచ్చు కానీ. నీ గురించి చెప్తున్నారా? గురించే చెప్తున్నారా? నాకు తెలియదు నువ్వు ఎలాంటి వాడు. స్మైల్. తీసేస్తున్నావు అప్పటి నుంచి. పడతామేమో అసలు. ఎందుకు పడరు? I will go and bring popcorn. పాప్కార్న్ అవన్నీ ఇప్పుడు వద్దులేమా, ఏమైనా మంచి తినేందుకు తీసుకొస్తా. స్టార్ట్ అవుతుంది. వద్దులేరా? స్టార్ట్ అరే ఇంకా టైం ఉంది. జస్ట్ I'll come in 5 minutes. You will be missing తొందరగా actually. నువ్వు ఆపరా. ఇదిగో పాప్కార్న్ తీసుకుని రా, మర్చిపోగలి. డబ్బులు ఉన్నాయి లేదో? పర్లేదు, మేనేజ్ చేసి తీసుకొస్తా. వాళ్ళతో గడిపిన 2 రోజులు 2 క్షణాల్లో గడిచిపోయాయి. కానీ అవే నా ఆనందానికి చివరి క్షణాలని ఊహించలేకపోయారు. ఏ బిడ్డైనా ఏడిస్తే అది ఆకలని తల్లికి తెలుస్తుంది, కానీ ఆకలేసినా దాహం వేసినా అడిగే పరిస్థితిలో లేడు సార్ మా అన్నయ్య. మేము తనకి ఏమవుతామో తెలియదు, అసలు తనకి బ్రతికే ఉన్నా అన్న విషయం కూడా వాడికి తెలియదు సార్. చేతికందొచ్చిన కొడుకు చేజారిపోతూ జీవోత్సవంలా బ్రతుకుతూ మళ్ళీ ఎప్పటికైనా తిరిగి అమ్మ అని పిలుస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది సార్ మా అమ్మ. అసలు ఏం పాపం చేసావని, ఎవరికి ద్రోహం చేసావని మాకు ఈ శిక్ష? ఇంత చేసిన వాళ్ళని చంపాలనుకోవడం తప్ప కాదు, చంపకపోతేనే తప్పు. శుభం తెలియని
చిన్న బాబా సన్న చెల్లి. తను చేసే అల్లరితో మా ఇల్లు ఎంతో సందడిగా ఉండేది. ఆ రోజు అన్నయ్య లుబ్నీ పార్క్ లెజర్ షోకు వెళ్తాని జిద్దు చేస్తే ఇంట్లో వద్దంటున్నా నేనే పంపించాను. తిరిగి నా చెల్లి మా ఇంటికి ఎలా వచ్చింది తెలుసా సార్? తన చివరి గుర్తు మాకేం మిగిలింది తెలుసా సార్? తన చేయిస్తా. ఇప్పటికి తెలుసుకుంటే తన చివరిసారిగా టాటా చెప్పిన చెయ్యి గుర్తుకొస్తుంది సార్. నాకు తల్లి లేకున్నా అన్నీ తానే నా ప్రతి అవసరాన్ని గుర్తించి స్వయంగా చూసుకునేవాడు సార్ మా నాన్న. నేను ఇంజనీర్ని కావాలని ఎన్నో కలలు కన్నాను. हाँ बाबा. हाँ बेटा, मैं तुम्हारे इंजीनियरिंग के बुक्स ले लिया हूँ और कुछ लूँ क्या? नहीं बस है बाबा. ठीक है, मैं निकलता हूँ. नहीं बाबा नको, मैं आके लेके जाता हूँ. आप किधर है बोलो, मैं आ जाऊंगा. बेटा मैं यहाँ इधर ही गोकुल चाट के पास हूँ. अच्छा ठीक है बाबा, मैं आ रहा हूँ अभी. ठीक है बेटा, संभल के आना, मैं इधर ही वेट कर रहा हूँ. అదే మా నాన్న నాతో మాట్లాడిన చివరి మాటలు. ఎప్పుడూ కళ్ళ ముందుండే మా నాన్నని చిత్రమైన శరీరాల మధ్య గుర్తుపట్టలేక చివరికి తనే మా నాన్న అని తెలిసాక ఆ క్షణం చూసిన మా నాన్న రూపం ఇప్పటికీ నా కళ్ళలోనే ఉంది. నీ స్థితికి తీసుకొచ్చిన నా కొడుకుల్ని వదలను సార్, వదలను, నరికి పడేస్తా. కోపం వస్తుంది కదా, రగులుతుంది కదా. మీకెలా అనిపించిందో నాకు అలానే అనిపించింది. అందుకే తట్టుకోలేకపోయాను. చనిపోయిన వాళ్ళు కన్న వాళ్ళు కాకపోయినా, తోడబుట్టిన వాళ్ళు కాకపోయినా మన తోటి వాళ్ళే కదా సార్. ఏ పాపం ఎరుగని ఎందరి జీవితాల్లో విషాదం నింపిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ ప్రాణాలు పరంగా పెట్టైనా సరే ఆ ఉన్మాదుల్ని అంతం చేయడమే మా అంతిమ లక్ష్యం. వాళ్ళు ఎంతో మంది అమాయక జనాన్ని చంపి ఏదో సాధించామనుకుంటున్నారు. కానీ అలాంటి జనాల నుంచి మాలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. వాళ్ళు మరోసారి ఏదైనా విధ్వంసం సృష్టిస్తే మాలాంటి వాళ్ళు వస్తారని భయపడాలి. ఎస్ ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. మీ బాధను అర్థం చేసుకోగలను. కానీ ఆ టెర్రరిస్టుల్ని చంపడానికి వాళ్ళు ఎక్కడున్నారో మీకెలా తెలిసింది? జరిగిందే తలుచుకుంటూ ఆ చివరి క్షణాలని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఈ ప్రపంచంతో ఇంకేం సంబంధం లేదని బతుకుతున్న నాకు ఆ రోజు వీడియోలో బాంబు పెడుతూ కనిపించాడో వ్యక్తి. I'm not gonna give you, I'm telling you. Hey, badalo, ouch! ఆ దుర్మార్గుడే నా కుటుంబాన్ని నాకు కాకుండా చేసింది. నా ఆశల్ని ఆశయాల్ని నా కళ్ళ ముందే నాశనం చేశాడు. మరి మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చుగా. మీకు తెలుసుగా, చట్టం కోర్టు శిక్షలంటూ వాణ్ణి ఇంకో 10-15 సంవత్సరాలు బతికేలా చేస్తుంది. కానీ వాణ్ణి ఎలాగైనా చంపాలనే కసి నాలో పెరిగింది. నా వాళ్ళని రోజు తలుచుకుంటానో లేదో తెలియదు, కానీ నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాణ్ణి మాత్రం ప్రతి క్షణం తలుచుకునేదాన్ని. అలా సంవత్సరం గడిచింది. హఠాత్తుగా ఒకరోజు అనుకోకుండా వాడు నా కంటికి కనిపించాడు. నా కళ్ళ ముందే ఎంతో మందిని చంపి ఇంకెందరినో చంపాలనుకుంటూ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. వాడిని ఫాలో అయ్యాను.
వాడి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. इससे पहले हाई कमान ने ये काम खलील मियां को सौंपा था, जिसने बड़ी खैर खूबी से बहुत ही अच्छे अंदाज में ये काम को अंजाम दिया था। और इस बार हाई कमान ने आजम मियां आपको ये काम सौंपा गया है और आप इस काम को बड़ी ही होशियारी और चालबाजी से अंजाम देंगे। आज मैं बहुत खुश हूँ, आप सब लोगों ने मिलकर मुझे इस काम के लिए चुना है और मैं एक शहीद की मौत मरना चाहूंगा इंशाअल्लाह। अब ये काम मैं जरूर करके दिखाऊंगा। मुबारक हो, मुबारक हो। मुबारक मुबारक। ఇంతమంది టెర్రరిస్టులను నేను ఒక్కదాన్ని అంతమందించగలనా? పోనీ పోలీసులకు చెప్తే? నో, వాళ్ళు అరెస్ట్ తప్ప ఏం చేయలేరు. కానీ ఏదో ఒకటి చెయ్యాలి. అవును, ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళని మాత్రం వదలకూడదు. నేను కూడా వాళ్ళకి దగ్గరలోనే ఫ్లాట్ తీసుకున్నాను. బాంబ్ బ్లాస్ట్ మరుసటి రోజు వచ్చిన రాఖీ పండుగ గుర్తుకొచ్చింది. తమ్ముడికి గుర్తుగా రాఖీ కడతామని లుంబిని పార్క్కి వెళ్ళినప్పుడు అక్కడ గ్రిల్కి కొన్ని వందల రాఖీలు కట్టున్నాయి. అంటే నేను ఒక్కదాన్నే కాదు, ఈ నరకాన్ని అనుభవిస్తున్న వారు నాలాగే చాలా మంది ఉన్నారని నాకప్పుడే తెలిసింది. వెంటనే ఒక బ్లాగ్ క్రియేట్ చేశాను. ఆ బ్లాగ్ ద్వారా పరిచయమైన మొదటి వ్యక్తి మా అమ్మ నాన్న లుంబిని పార్క్ బ్లాస్ట్లో చనిపోయారు. అదే బ్లాస్ట్లో నా చిన్న చెల్లెలు కూడా చనిపోయింది. సారీ, ఒకవేళ నీకు ఆ టెర్రరిస్ట్ కనబడితే నువ్వేం చేస్తావు? వాళ్ళను చంపేస్తాను 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 చంపేస్తాను. అయితే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. అలా మేమంతా కలిసాం. ప్రతి క్షణం వాళ్ళ కదలికలపై నిఘా పెట్టాం. మెయిల్ వచ్చిన నెక్స్ట్ డే వాళ్ళ కదలికల్లో తేడా కనిపించింది. వాళ్ళలో ఒకడు ఆ రోజు పోలీస్ యూనిఫామ్లో కనిపించాడు. అనుమానం వచ్చింది, వెంటనే వాడిని లేపేశాం. బాంబుకు సంబంధించిన సమాచారం సేకరించి బాంబును తయారు చేసి టెస్ట్ చేశాం. వాళ్ళందరినీ ఎప్పుడు చంపుతామా అని ఎదురు చూసాం, కానీ ఆ ఖలీల్ గాడు మీ చేతికి దొరికాడు. వాడిని ప్రాణాలతో వదలటం మాకిష్టం లేదు, అందుకే వాడిని మేమే లేపేశాం. నమస్తే సాబ్.
వాళ్ళే కాదు, తలుచుకుంటే మేము కూడా మా ప్రాణాలు సైతం తెగించి వాళ్ళని అంతమొందిస్తాం. అందుకే మేమంతా మానవ బాంబులుగా మారి వాళ్ళని చంపడానికి వెళ్తుంటే మీరు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ టెర్రరిస్టులు ఎక్కడున్నారో చెప్పండి. మేమింతకు తెగించింది మీకు చెప్పడానికి కాదు. మాకు ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళను మేమే చంపాలి. వాళ్ళు చట్టానికే కాదు ప్రజలకు కూడా భయపడాలి. అది జరిగే పని కాదు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో త్వరగా చెప్పండి. వాళ్ళ గురించి తెలిసి కూడా మాకు చెప్పకుండా తప్పు చేశారు. ఇప్పుడు సైలెంట్గా ఉండి ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు. మీరు ఆలోచించే ప్రతి క్షణం వాళ్ళు చేసే మరో ఘోరానికి అవకాశం ఇచ్చినట్లే. రేపు జరగకూడదు ఏదైనా జరిగితే దానికి పూర్తిగా మీరే బాధ్యులు. కమ్ ఆన్, స్పీక్ అవుట్ ఐ సే. 302 బృందావన్ నిలయం, హబ్సిగూడ. హబ్సిగూడ సీఏ లైన్లో ఉన్నారు సార్. ఆ హబ్సిగూడలోని బృందావన్ నిలయం అపార్ట్మెంట్స్ ని సరౌండ్ చేయండి. ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో. ఎస్ సార్. ఏమనుకుంటారా మీరు? హీరోలు అనుకుంటారా? నేను ఏదైతే జరగకూడదు అనుకున్నా అదే జరిగింది. దీనంతటికీ కారణం మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి ఉండకపోతే ఈ పాటికి వాళ్ళ బాడీలు పోస్ట్ మార్టం కూడా పనికొచ్చుండేది కాదు. వాళ్ళు ఇప్పటికీ ప్రాణాలతో బతుకున్నారంటే దానికి కారణం మీరే. అప్పుడే మాకు వాళ్ళ గురించి చెప్పుంటే అరెస్ట్ చేయగలరు, దానికి మించి మీరేం చేయలేరు. ఎందుకంటే మీకు రూల్స్ అడ్డం వస్తాయి. మాకైతే ఏం రూల్స్ లేవు. వాళ్ళని చంపడమే మా లక్ష్యం. చంపేం చేస్తారు? అందరినీ చంపేస్తే టెర్రరిజం అంతమవుతుందా? కాదు, ఆ వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేయాలి. ఎలా నాశనం చేస్తారు? ఇప్పటి వరకు మన దేశం పైన 62 సార్లు వాళ్ళు దాడి చేశారు. ఇప్పుడు మనల్ని కలుపుతున్నది భారతీయత కాదు, బాంబులు మూతల పట్ల భయం. ఇంకా మేము చూస్తూ ఊరుకోలేం. మీకు కనబడుతున్న మేమే కాదు, మా తర్వాత వచ్చే మాలాంటి వాళ్ళు ఎందరో. గుజరాత్ లో ఊచకోత జరిగినప్పుడు మీరేం చేశారు? న్యూఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు మీరంతా ఎక్కడున్నారు? ముంబై ట్రైన్లో బాంబులు పేలితే 200 మంది పోయారు. అప్పుడేమైంది మీ పౌరుషం? టీవీలో చూశారు, పేపర్లో చదివారు. 3 రోజులు బాధపడి వెంటనే మర్చిపోయారు. ఎందుకంటే అందులో మీ చుట్టాలు ఎవరూ లేరు కాబట్టి. అదే ఇప్పుడు మీ కాడికి వచ్చేటప్పటికి నరుకుతామంటున్నారు, పొడుస్తామంటున్నారు, చంపుతామంటున్నారు. కానీ ఎవరికేం జరిగినా ముందుండేది మా పోలీసులు రా. మీ అందరి రక్షణ కోసం మా డిపార్ట్మెంట్ లో ఎంతమంది బలైపోయారో తెలుసా? అదే వారి ప్రాణ త్యాగాలన్నీ వృధా అయిపోతున్నాయి. పార్లమెంట్ మీద దాడి చేసిన వారిని మీరు ప్రాణాలకు తెగించి పట్టుకుంటే ఈ ప్రభుత్వం వాళ్ళ క్షమాభిక్ష పెట్టడం మనకు దురదృష్టకరం. అందుకే ఈ చట్టం న్యాయం పైన నమ్మకం లేదు సార్ మాకు. అదే సరిగ్గా ఉంటే ఇలాంటి వాళ్ళు రోజుకొకడు ఎందుకు పుట్టుకొస్తున్నారు? పుట్టిన ప్రతిభాన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? పట్టుకున్న ప్రతిభాన్ని ఎందుకు శిక్షించలేకపోతున్నాం? అందుకే కోర్టు, న్యాయం, చట్టం అంటూ సంవత్సరాలు వేస్ట్ చేయకుండా దొరికినట్టు వేసేయండి సార్. దొరికినట్టు చంపుకుంటూ పోతే ఈ రోజు మీరు కూడా నమ్ముతూ ప్రాణాలతో ఉండేవాడు కాదు. చంపడం పరిష్కారం కాదు. మీలాంటి అమాయక కుటుంబాలు బలవకుండా ఉండాలంటే వాళ్ళని ప్రాణాలతో పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు వాళ్ళని ప్రాణాలతో పట్టుకోవాలనుకున్నారు, మేము చంపాలనుకున్నాం. ఏదేమైనా టార్గెట్ మిస్ అయింది. టార్గెట్ని టార్గెట్ చేయాలి. వెల్కమ్ టు టీవీ 7 నవ్వుతూ చూడు. ఈ ఇంట్లో అద్దుకుంటే టెర్రరిస్టులు ఈ నగరాన్ని అల్లా కల్లోలం చేయడానికి కుట్ర పన్నారు. ఇక్కడున్న పరికరాలు, ఈ డంబెల్స్ చూస్తుంటే టెర్రరిస్టులు బాగా ఎక్సర్సైజ్ చేసేవారని తెలుస్తుంది. ఈ టీవీ వాళ్ళు మరి టూ మచ్ మాస్టర్. 1కి 4 చేసి చెప్తారు. వాళ్ళు ఉండేది నలుగురేనా, అందులో ఎక్సర్సైజ్ చేసేది ఒకడే. ఆ విషయం తెలియదు. ఇంకేం తెలుసు? ఏం తెలియదు అని అడగండి సార్, నాకు అన్ని తెలుసు. మీరు ఇక్కడే ఉంటారా? అవునండి, బ్రేకింగ్ న్యూస్ బాధ్య నా పేరు. కింద అపార్ట్మెంట్ లోనే ఉంటా. ఈయన అడిగితే మరిన్ని వివరాలు రాబట్టచ్చు. ఆయన సెంటర్ చేసుకో.
ఇలా రండి సార్ ఒకసారి ఇలా రండి సార్ ఎందుకు ఒకసారి రండి సార్ వెళ్ళండి మీకు సార్. తెలిసిన విషయాలు మా ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాం అయ్యో సార్ నేను ఇంకా స్నానం చేయలేదు సార్. టీవీలో స్మెల్ రాదు సార్. పోనీ బట్టలు మార్చుకుని వస్తాను సార్ మీరు బట్టలు వేసుకోపోయినా బాగుంటారు సార్. ఏయ్ సార్ని ఫోకస్ చేయి, కెమెరా రోల్ చేయి. 1 2 3 ఓకే యాక్షన్. వెల్కమ్ టు టీవీ 7 నవ్వుతూ చూడు. టెర్రరిస్టులు నివసించి ఇదే అపార్ట్మెంట్స్ లో మన బాబ్జీ గారు కూడా నివసిస్తున్నారు. ఈయనకి టెర్రరిస్టుల గురించి చాలా విషయాలు తెలుసంట. ఈయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి బాబ్జీ గారు, ఈ పట్టుబడిన టెర్రరిస్టులకి మీకు చాలా సన్నిహితమైన సంబంధం ఉందని అందరూ అనుకుంటున్నారు. అందరూ అనుకుంటున్నారా? దీని గురించి మీ కామెంట్ మాట్లాడండి. ఏం నోరి ఓహో ఈ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచో టెర్రరిస్టులు చూస్తూ ఉంటారు. మీరు పెద్ద వైపుతో మిమ్మల్ని చంపేస్తారని భయపడుతున్నారా? చంపేస్తారా? మీరు వాళ్ళని కలుసుకోవడానికి రోజు మేడపైకి వచ్చేవారగా. కర్మగాలి వాళ్ళ టెర్రరిస్టులను తెలియక వచ్చే చచ్చేవాడి సార్. మీరు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మీద మీకు అనుమానం కలగలేదా? ఎప్పుడు అనిపించలేదు సార్. మీరు వాళ్ళతో గడుతున్న టైంలో మీకు వాళ్ళ టెర్రరిస్టులను ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది. ఎందుకు చెప్పలేదు? అనిపించలేదు సార్. అనిపించింది. అనిపించలేదు. అనిపించింది. అనిపిస్తే టెర్రరిస్టులు మొహం ముందే తిడతాను సార్. ఏంటి టెర్రరిస్టులని మొహం మీద తిట్టారా? వండర్ఫుల్. ప్రపంచంలో టెర్రరిస్టుల ముందు తిట్టిన ఏకైక వ్యక్తి బ్రేవ్ బాయ్ బాబ్జీ మన ముందున్నారు. ఈయన ఎలా తిట్టారు, ఏం తిట్టారు అని తెలుసుకోవాలంటే చిన్న బ్రేక్ తర్వాత. బ్రేక్ ఇచ్చి బతికించు వస్తానయ్య బాబు. ఎక్కడికి? మీరే కదండి బ్రేక్ అన్నారు. బ్రేక్ ఆడియన్స్ కి, మీకు కాదు. ఊరుకోండి సార్, మీరు ప్రపంచానికి ఇన్స్పిరేషన్ అవుతారు సార్. కెమెరా రోల్ చేయి. 1 2 3 వెల్కమ్ బ్యాక్ టు టీవీ 7 నవ్వుతూ చూడు. టెర్రరిస్టులు నానా మాట్లాడిన బాబ్జీ గారు మన ముందున్నారు అని ఏం తిట్టారు, ఎలా తిట్టారు అడిగి తెలుసుకుందాం. సార్ అబ్బా వాళ్ళు ఏం తిట్టారు? పెద్దగా ఏం తిట్టలేదు. ఓ నో, ఆ తిట్లు మనం ప్రసారం చేయకూడదు. ప్రసారం చేసిన ప్రేక్షకులు చూడరు. సార్ ఇప్పుడు కొత్త ప్రశ్న. మీరు వాళ్ళని తిట్టినప్పుడు వాళ్ళకి మీ మీద కోపం, కసి, ఉక్రోషం లాంటివి ఏమైనా కలిగాయా? ఓర్ని దుంపదగా వాళ్ళకి లేని ఫీలింగ్స్ నువ్వు కలిగించేలా ఉన్నావే. నీకో దండం, నీ ఇంటర్వ్యూకో దండం. వస్తా. అది కాదు సార్. హలో 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 ప్రశ్నలు అడుగుతున్న చెప్పకుండా వెళ్ళిపోతున్నారంటే ఇది ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయమే. కాబట్టి టెర్రరిస్టులకు బాబ్జీతో సంబంధం ఉందని మీకు అనిపిస్తే బాబ్జీ అని స్పేస్ ఇచ్చి ఏ అని టైప్ చేయండి. బాబ్జీకి టెర్రరిస్టుతో సంబంధం ఉందని మీకు ఏమాత్రం అనుమానం కలిగినా బాబ్జీ అని స్పేస్ ఇచ్చి బి అని టైప్ చేయండి. టైప్ చేసి 5271 కి SMS చేయండి. టీవీ రాంబాబు కెమెరామెన్తో మీ రాజేష్. టీవీ 7 నవ్వుతూ చూడు. కచ్చారా? ఎవరు మీరు? టెర్రరిస్టులకి నాతో సంబంధం ఉంటే ఏం టైప్ చేయాలా? నాకు టెర్రరిస్టులతో సంబంధం ఉంటే బి అని టైప్ చేయాలా? టెర్రరిస్టులకి నాతో సంబంధం ఉన్నా నాకు టెర్రరిస్టులతో సంబంధం ఉన్నా ఒకటే కదరా నీ మీడియా మీద తిరగబడ్డ బాబ్జీ ఇతను ఆవేశం ఉక్రోషం చూస్తుంటే గతంలో 4 హత్యలు చేసి టెర్రరిస్ట్ తో సంబంధం ఉంది అనిపిస్తుంది. కొంచెం వీడి ముఖం మీద నీళ్ళు కొట్టలేపు. ఇది మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు రా. మసాలా యాడ్ చేయొచ్చు. లేరా వరదా. ఐ థింక్ యు నో నలుగురు సూసైడ్ బాంబర్స్ ని పట్టుకున్నాం. వాళ్ళకి సంబంధించి మీ దగ్గర ఇంకేమైనా సమాచారం ఉందా సార్? అన్ని వివరాలు చెప్తాను. వీళ్ళు ఏ ఆర్గనైజేషన్ కి చెందిన వాళ్ళు కాదు. టెర్రరిస్టుల వెబ్సైట్లు చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ అంతా గ్యాదర్ చేశారు. సరైన సమయానికి పట్టుకున్నాం కాబట్టి సరిపోయింది. లేకపోతే వీళ్ళు చాలా విధ్వంసం సృష్టించేవాళ్ళు. ఏ ఆర్గనైజేషన్ తో సంబంధం లేదన్నారు, మరి ఇంత పెద్ద బ్లాస్ట్ ఎలా చేయగలిగారు? దీనికి పెద్ద టాలెంట్ ఏం అవసరం లేదు. నెట్ ఓపెన్ చేస్తే మనం ఇంట్లో వాడే సాధారణ వస్తువులు, డిటర్జెంట్, నిమ్మకాయలతో RDX బాంబులు ఎలా తయారు చేయాలో నేర్పడానికి కొన్ని 100 సైట్లు ఉన్నాయి. పైగా వీళ్ళు చదువుకున్న వాళ్ళ ఉన్నారు. అంత కష్టపడక్కర్లేదు. ఈ నలుగురిని చూసి రేపు మరో 40 మంది తయారైతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఎస్, ఇట్ కెన్ హ్యాపెన్. కానీ జనాల్లోంచి ఇలాంటి వాళ్ళు రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. బట్ అలాంటి పరిస్థితులు రాకుండా వీ విల్ టేక్ ద నెసరీ ప్రికాషన్స్. అంటే ఎన్కౌంటర్ చేస్తారా? చట్టపరంగా వీళ్ళకి పడే శిక్షే ఇలాంటి వాళ్ళని తయారవకుండా చూస్తుంది. ఐ థింక్ యు నో నలుగురు సూసైడ్ బాంబర్స్ ని పట్టుకున్నాం. हमें इन चारों को बचाना होगा. इन चारों को बचाने की हमें क्या जरूरत है? जरूरत है क्योंकि पहली मर्तबा इस तरह के लोग सामने आए हैं और इन्हीं लोगों का इस्तेमाल करके हम इस मुल्क को तबाह ताराज और बर्बाद कर सकते हैं. फिर भी इतना खतरा उठाना जरूरी है क्या? तो हमें भी बचाने वाला कोई है ये समझकर वो भी सामने आ जाएंगे. तब मरने वाले और मारने वाले सभी यहाँ के लोग होंगे. ठीक है. నమస్కారం. ప్రజలకు నేనంటే ఎంత అభిమానం అయ్యా. ఓపెనింగ్ వేయించడం, దండలు వేయించుకోవడం ఇదే పని. వేసేయండి మా వాడికి. అయ్యో బాబు ఎంత పెద్ద దండు. వీళ్ళకి పని లేదు, మా వాడికి పని లేదు. ఇదే సంబరం ఉంది. పట్టుకోరా. వెయ్యవయ్యా. అభిమానం అంటే నీలాగా ఉండాలయ్యా.
నీలాంటి వాళ్ళు కావాలయ్యా. ఎందుకు పెద్దదండ వేసిందేనా? నమస్కారం, ఉంటాను. సెక్రటరీ సార్. ఏంటి తర్వాత కార్యక్రమం? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ సార్. ఎప్పుడు చూడు శంకుస్థాపనలు, ఓపెనింగ్లు. ఏదైనా వెరైటీ ప్రోగ్రామ్ చూడవయ్యా సెక్రటరీ. చూడు ఏదో వెరైటీ ప్రోగ్రామ్ అవుతుంది. నారింగ్ కాదు సార్, మీరింగ్ అయి ఉంటుంది. నా దగ్గర ఫోన్ ఎక్కడదయ్యా? ఎక్కడదయ్యా? సార్ బాగుంది సార్, కాస్ట్ లాగా ఉంది, నొక్కేయాలి. హలో, నీ మేడాలు నీ దండలో బాగుంది. ఫోన్ కట్ చేయకు. కట్ చేస్తే నీ మేడ కట్ అవుతుంది. అరే చూప్, చెప్పింది వింటూ ఫాలో అవ్వు. నీ ఎదురుగా ఉన్న వైట్ కాలేజ్ లో ఉంటారిక కూర్చో, బ్రతికిపోతావు. లేదంటే అక్కడే కుక్క చావు చేస్తావు. ఎవరికి డౌట్ రాకుండా నవ్వుతూ ఉండు. సెక్రటరీ, నాకు ఒక వెరైటీ ప్రోగ్రామ్ వచ్చింది, నేను వెళ్తున్నానయ్యా. అయితే వెళ్దాం పదండి సార్. పర్సనల్ అయ్యా, నేను ఒక్కనే వెళ్ళాలి. అయితే దండించుకోండి సార్. అసలు వెరైటీ అంతా ఈ దండలోనే ఉందయ్యా. తప్పకుండా దండలో వెరైటీ ప్రోగ్రామా? నొక్కదయ్యా, పేలిపోద్ది. బాంబు. మన మంత్రి సమరసింహారెడ్డి గారు ఈరోజు 11 గంటల సమయంలో కిడ్నాప్ కి గురయ్యారు. ఈ కిడ్నాప్ తామే చేశామని ఒమర్ టెర్రరిస్ట్ గ్రూప్ ప్రకటించింది. ఇటీవల అరెస్ట్ అయిన 4 మానవ బాంబులను 48 గంటల్లోపు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో మంత్రి గారిని హతమారుస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వందనా, ఏం మనిషివయ్యా నువ్వు? టీవీల్లో కనబడతామని ఇంటి పనులన్నీ గాలికి వదిలేసి ఇంతంత మేకప్లు పూసుకుని వచ్చారు మహిళలు మహారాళ్ళు. వాళ్ళని అడగవు, ఈ వాచ్మెన్ గారిని అడగవు. ఇంత పెద్ద మహానగరంలో నేను ఒక్కడే దొరికినా నీకు స్పందించడానికి. అంటే వాళ్ళు మీకు బాగా పరిచయం అని? బాగా పరిచయమా? నీ మొహం. ఏదో పెంట్ హౌస్ లో ఉంటున్నారు కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి చూసి వచ్చేవాడిని, కానీ అయినా నీ వాళ్ళకం చూస్తుంటే ఇంటికి వచ్చి పాలు పోసేవాడిని, పేపర్ బిల్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చే పేపర్ వాడిని నా బంధువుల కింద జమ కట్టేలా ఉన్నావే. ఒక ప్రశ్న సార్. అసలు నువ్వు నన్ను ఇప్పుడుగా చెప్పనిచ్చింది? ప్రతిసారి నువ్వే కదా మాట్లాడేది, నన్ను ఒకసారైనా మాట్లాడిచ్చావు. సార్ ఈసారి మీరే మాట్లాడండి సార్. ఒక్క ప్రశ్న. నేను మాట్లాడు అయితే రోల్. సార్, ఆ కిడ్నాప్ అయిన మంత్రి గారిని విడిపించడానికి ఆ 4 మానవ బాంబుల్ని వదిలేలంటారా? వీల్లేదంటే వీల్లేదు. ఆఫ్టర్ ఆల్ నలుగురే కదా అని వదిలేస్తే రేపొద్దున 400 మంది ప్రాణాలు తీసేస్తారు ఈ మానవ బాంబులు. చచ్చిన వదలకూడదు. ఏంటి చచ్చిన? అబ్బో, ప్రజల కోసం స్పందించే మంత్రి గారిని, ప్రజలకే అనుకోబడ్డ మంత్రి గారిని, ప్రజా నాయకుడు, ప్రజల దేవుడైన సమరసింహారెడ్డి గారు చచ్చినా పర్లేదు, కానీ ఆ 4 మానవ బాంబులు మాత్రం వదలకూడదని మన బాబు గారి అభిప్రాయం. లేదు, అడ్డమైన వాగుడు నువ్వాగి లాస్ట్ లో నా అభిప్రాయం అంటావేంటయా? లేదు, అతను మంత్రి గారు బతకాలి, అతను కాపాడాలి. మనం ఓట్లేసింది ఎందుకండి? మన నాయకుడు ప్రాణాల మీదకి వస్తే అతను కాపాడుకోవాల్సిన బాధ్యత మంది కాదా? ప్రతి పౌరుడికి అతన్ని రక్షించాల్సిన అవసరం ఉందనే సభను మనం చేసుకుంటున్నాను. ఓహో, అంటే మంత్రి అని పిలబడే ఒక్క మనిషి కోసం కొన్ని వందల వేల లక్షల ప్రాణాలు తీసే ఆ 4 మానవ బాంబులు మాత్రం వదిలేయాలి. వాళ్ళు ఎక్కడున్నా సరే సుఖంగా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని కలగకూడదు. వాళ్ళ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో 1000 ఏళ్ళు సంతోషంగా ఉండాలని మన బాబ్జీ గారి అభిప్రాయం. నా అభిప్రాయం నేను గనక ఫ్రస్ట్రేషన్ తో మనోవ్యక్తో ఆత్మహత్య గనక చేసుకుంటే దానికి కారణం రిపోర్టర్ అయిన ఈడని, కెమెరామెన్ ఆడుతో, టీవీ 7తో బాబ్జీ చావు. ఎంత కాదన్నా మానవ బాంబులతో సంబంధం కదా, ఆత్మహత్య కూడా వెనకాట్లేదు. దివిడి రాంబాబుతో రాజేష్, టీవీ 7 నవ్వుతూ చూడు. కనీసం మనశ్శాంతిగా చావనవ్వా? ఒక మంత్రిని కిడ్నాప్ చేశారంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? సెక్యూరిటీ ఎక్కడుంది రాష్ట్రంలో? వెంటనే సీఎం రాజీనామా చేయాలి. 1 2 3 స్టార్ట్. మా మంత్రి గారికి ఏ ప్రాణహాని జరగకూడదు. ప్రభుత్వం మా మంత్రి గారిని వెంటనే విడిపించాలి, లేదంటే పోతే పోనీ ఎదవ ప్రాణాలు, మళ్ళీ జన్మంటూ ఉంటే మంత్రి ఏం కర్మ? ముఖ్యమంత్రి కావచ్చు. ఏ దేశం కోసం ప్రజలు, పోలీసులు, ఆర్మీ ప్రాణత్యాగం చేయాలా? ఏ రాజకీయ నాయకులు చేయకూడదా? అలాంటి సువర్ణ అవకాశం ఇవాళ మన సమరసింహారెడ్డి గారికి దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలాగా ప్రభుత్వం చూడాలి.
అలా జరిగితే ఒక తపాలా బిళ్ళ మీద, ఒక పోస్ట్ బిళ్ళ మీద, ఒక రూపాయి బిళ్ళ మీద ఆయన చిత్రం ముద్రించాలి. ఈ మహానుభావుల్ని ఆదర్శంగా తీసుకుని రేపొద్దున ఇలాంటి సంఘటనలు జరిగితే రాజకీయ నాయకులు తమ ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉండాలి. ఇవాళ మన సమరసింహారెడ్డి అమరసింహారెడ్డి గారి చరిత్రలో నిలిచిపోతాడు. మన పులిబిడ్డ సమరసింహారెడ్డి అమర్రాహే. మన పులిబిడ్డ సమరసింహారెడ్డి సమరసింహారెడ్డి సమరసింహారెడ్డి. వారిని అమ్మ కడుపు మాడ ఏదో ఓటు గడ్డిని అంచేస్తాం, ఇచ్చేస్తాం, ఇది బిగుతాం, అది బిగుతాం, ప్రాణాలైనా అర్పిస్తామని వాగుతుంటావురా. అంత మాత్రానా చెప్పిందల్లా చేయమంటే ఎట్టా? నా సాగు నీ చేతుల్లో ఉందని నాకు తెలుసు. ఊరికే తుపాకీ చూపించి టెన్షన్ పెట్టమాక. దేశం నాలాంటి వాళ్ళ కోసం నీలాంటి వాళ్ళని ఎంతమంది నిలబెట్టలేదు. కాస్త ఫ్లాష్ బ్యాక్లు గట్రా గుర్తు తెచ్చుకుని ఓపిక పట్టయ్యా. మా వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసప్పి. ఆ నలుగురిని ఖచ్చితంగా నిలబెడతారు. ఈ లోపల ఊరికే ఆవేశపడమాక, నన్ను టెన్షన్ పెట్టమాక. 3 రోజులైంది బీపీ టాబ్లెట్ తెప్పించమని. తెప్పించా, పైగా టెన్షన్. మీరు అనుకున్నట్టే జరిగింది. మిమ్మల్ని వదిలేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. మీరు నలుగురు రెడీ అవ్వండి. మరి నేను నిన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు, అందుకే మీడియాకి నలుగురే అని చెప్పాను. రైట్, మీరు రెడీ అవ్వండి. ఓకే సార్. నో, నేను ఒప్పుకోను. నన్ను వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతారు? ఒక లక్ష్యం కోసం మనందరం కలిసాం. అది నెరవేరే టైంకి నన్ను వదిలేసి వెళ్తారా? సార్ చేసింది కరెక్ట్ బాను. మనం చేజారించుకునే అవకాశం మళ్ళీ మన చేతికి వచ్చింది. అది నెరవేరాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి. నోను, నేను మీతో వస్తాను. మనం అనుకునేది సాధించేంత వరకు నేను మీతోనే ఉంటాను. నో బాను, ఒకవేళ మనం అనుకున్నది జరగలేకపోతే ఈ పోరాటం మనతో ఆరంభం కావాలి, అంతం కాకూడదు. అలా జరగాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి. అవును బాను, వాడు అన్నది కరెక్ట్. దిస్ వార్ షుడ్ నాట్ ఎండ్ విత్ us. యూ హ్యావ్ టు కంటిన్యూ. ఎస్ బాను, యూ హ్యావ్ టు కంటిన్యూ. నో బాను ప్లీజ్ అర్థం చేసుకో బాను, ప్లీజ్. మళ్ళీ అవకాశం మనకు రాదు. ఈ అవకాశం రాదు బాను. ఈ అవకాశం కోసమే నేను వెయిట్ చేస్తుంది. ఇక్కడ నువ్వు చంపావా నేను చంపానా అని కాదు, వాళ్ళని చంపడం మనకు ముఖ్యం. ఏదేమైనా సరే నేను వస్తున్నాను మీతో, అంతే. బాను, మనం ఎంత ప్లాన్ చేస్తే ఇంతవరకు వచ్చాను, నీకు గుర్తుందా? ఆ కుర్రాళ్ళ మొండి ధైర్యం చూసి ఆశ్చర్యం వేస్తుంది. రేపేం జరగబోతుందో తెలిసి కూడా వాళ్ళంత ధైర్యంగా ఉన్నారంటే రియల్లీ దే ఆర్ గ్రేట్. నాకు వాళ్ళని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అరే, వీడేవాడు ఎంత ఫాస్ట్గా ఉన్నాడు? దీని గురించేనా వెతుకుతున్నారు? అవును సార్, మీకెలా తెలుసు? దీని గురించి తెలుసు, నీ గురించి తెలుసు. అసలు ఎవడరా నువ్వు? ఏంట్రా నీ ప్రాబ్లం? నీకేమన్నా మెంటలా? బాంబు 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 అని సూట్ కేసు ఊరంతా పెట్టి జనాల్ని భయపెడుతున్నావు. జనాల్ని భయపెట్టడం తప్పితే నీకేం పని లేదా? అవును రే, అసలు బాంబు ఎలా ఉంటుందో తెలుసా నీకు? బాంబు ఎంత ఉంటుందో తెలుసా నీకు? అసలు బాంబు పేలితే ఏమవుతుందో తెలుసా నీకు? నీకంటే బాగా తెలుసు. నేను అనుభవిస్తున్న ఈ నరకాన్ని ఇంకెవరూ అనుభవించకూడదనే ఇదంతా చేస్తున్నాను. చేతికి అందించిన కొడుకు తలకి తండ్రి తల కొరువు పెడితే ఎలా ఉంటుందో తెలుసా నీకు? నీకు తెలుసా? నాకు తెలుసు. వద్దు వద్దు, అలాంటి పరిస్థితి ఏ తండ్రికి రావద్దు. ఎవడో పెట్టిన బాంబుకి నా కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయిందిరా. అసలు వాడెవడరా నా కుటుంబాన్ని చంపడానికి? వాడికి మాకు ఏంట్రా సంబంధం? ఏ సంబంధం లేదు.
అయినా వాడు నా కుటుంబాన్ని నాశనం చేసేశాడు. నా కుటుంబం లాగా ఇంకే కుటుంబం నాశనం కాకూడదనే ఎక్కడ పడితే అక్కడ, ఎవడికి పడితే వాడికి అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, అక్కడ బాగుంది అని చెప్తున్నాను రా. రేపు మీకేమైనా అయితే మీ వాళ్ళ సంగతి ఏంటి? కనీసం వాళ్ళ కోసమైనా జాగ్రత్తగా ఉండండి. అంతేగాని మిమ్మల్ని ఏదో బాధ పెడదామని భయపెడదామని చేయట్లేదు. నా ఈ ప్రయత్నంలో మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. దయించి మీ పరిసర ప్రాంతాలని జాగ్రత్తగా పరిశీలించండి. మీ కుటుంబాలైనా క్షేమంగా ఉండాలి. మీ అందరికీ నమస్కారం. మీ అందరికీ నమస్కారం. మీరు అడిగిన 4 కుర్రాళ్ళు మినిస్టర్ని వదిలిపెట్టండి. ఇన్స్పెక్టర్, ఆ నలుగురిని మేం చూడాలి. हम कैसे यकीन कर लें तुम लोग सच्चे जिहादी हो? देखा ऑफिसर, हमारे लड़कों में कितनी हिम्मत है। इंस्पेक्टर, तुम कुछ नहीं कर पाओगे, सिर्फ देखते रह जाओगे। छोड़ दो उन लोगों को। चलो 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 चलो, बैठो अंदर। चलो चलो अंदर बैठो। కరిగింది కథ ముగిసింది ఎద పెరిగింది విధి బలమా మరణం లేని జననం స్నేహం నిరతం నిలుచును కడవరకు నీ త్యాగమే వృధ కానిదిగా నీ యాగమే తుది గెలుపులుగా ఇది న్యాయమా
నేను మీతో వస్తాను. మనం అనుకునేది సాధించేంత వరకు నేను మీతోనే ఉంటాను. నో బాను, ఒకవేళ మనం అనుకున్నది జరగలేకపోతే ఈ పోరాటం మనతో ఆరంభం కావాలి, అంతం కాకూడదు. అలా జరగాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి. అవును బాను, వాడు అన్నది కరెక్ట్. దిస్ వార్ షుడ్ నాట్ ఎండ్ విత్ us. యూ హ్యావ్ టు కంటిన్యూ, యూ హ్యావ్ టు కంటిన్యూ, యూ హ్యావ్ టు కంటిన్యూ. మంటర నిల్చిన శత్రువు గుండెల పడబాకులమై జడిపిస్తా, ఉచ్చు బిగించగ దుష్టుల పాలిట ఆయుధ దళమే మేమౌతా. చైనే బలమై చైతన్యరథమై కాంతి ఖడ్గమే మేమై చీకటి తెరలను చీల్చే రవిగా ప్రతిరోజు ఉదయిస్తా, ప్రతిరోజు ఉదయిస్తా. ఆ బాంబ్ బ్లాస్ట్ లో మీ వాళ్ళెవరూ చనిపోలేదు. అయినా నీకు మాతో చేతులు కలపాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే మీ వాళ్ళలా నా వాళ్ళు కూడా బలి కాకూడదని. జరిగిందంతా పేపర్లో చదివి టీవీలో చూశాక అందరిలా నా రక్తం కూడా ఉడికిపోయింది. ఒక్కసారి వాళ్ళు నాకు కనిపిస్తే వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరకాలనుకున్నాను. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు మిమ్మల్ని నేను కలిశాను. అందరూ ఏదో చేయాలనుకుంటే అది సరిపోదు, అది చేసి తీరాలి. అందుకే మీరు తలపెట్టిన సూసైడ్ మిషన్ యజ్ఞంలో మొదటి సమిధం నేనే కావాలి బాను. కదం తొక్కుతూ కొత్త ప్రపంచం కవాదు చేస్తూ సాధిస్తా, దారి పొడుగున రక్తపు చుక్కలు తర్పణ చేస్తూ గర్జిస్తా. నిరాశ లేదు, నిస్పృహ రాదు, నిప్పుల గుణమే మేము శాంతి జ్వాలలై తుది సమరాల సమీధలై పోతా, సమీధలై పోతా. ये अपना इलाका है, ये सब अपने ही लोग हैं. तुम लोगों के आने से हमारी ताकत दुगनी हो गई है. बाकी तुम लोग बहुत किस्मत वाले हो, क्योंकि अगले ही 2 दिन में हमारे सालार मसूद भाई पाकिस्तान से आ रहे हैं. ये वही आदमी है जो अमेरिका, लंदन, हिंदुस्तान में ब्लास्ट की जिम्मेदारी ली थी. और उतना ही नहीं, गोकुल चाट लुबनी पार्क के ब्लास्ट का मास्टरमाइंड भी है. अब वो हिंदुस्तान आ रहा है. अब यही आप लोगों को आगे का काम समझाएगा. हर फिदाइन उनसे मिलने के लिए बेताब रहता है. सिर्फ 2 दिन तुम लोग उनसे मिलने वाले हो. तब तक के लिए इंतजार करो. इन तीनों का रहने का इंतजाम अल्ताफ को देते हैं. और वो आया क्यों नहीं अब तक? लो आ गया. क्या यही हैं वो लोग? हाँ यही है. लेकिन 4 बता रहे थे, ये लोग तो 3 हैं. वो 4 थे, उसमें से एक आदमी ऐसा था जो हजारों आदमियों को मारने की मिसाइल था. सुभान अल्लाह. हमने फिदा होने का सबूत मांगा तो खुद फिदा होकर दिखा दिया. क्या बात है. उसकी आंखों में ऐसा कुछ पाने की चमक थी, हम में से कोई उसका मुकाबला नहीं कर सकता था. हम उसकी मौत बेकार जाने नहीं देंगे. हाँ, उसकी मौत हम बेकार जाने नहीं देंगे. ఏరా వాడు గుర్తొచ్చాడా? మనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక మనం ఇలా ఒకటయ్యాం. కానీ ఏ సంబంధం లేకపోయినా మనలో ఒకడిగా కలిసి మన లక్ష్యం కోసం వాడు తన ప్రాణాలు అర్పించాడు. వాడి చావు నా కళ్ళలో ఇంకా మెదులుతూనే ఉంది. వాడి చావు కారణమైన వాళ్ళు మన కళ్ళ ముందే తిరుగుతుంటే ఏ క్షణమైన వాళ్ళని చంపేయాలన్న కసి నాలో పెరుగుతుంది. ఇంతకాలం మనం ఏదైతే సాధించాలని ఎదురు చూసామో అది నెరవేరటానికి కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. వీళ్లతో పాటు ఆ మసూద్ గని కూడా లేపేయాలి. మన ఆవేశానికి
మన ప్రాణ స్నేహితుడి త్యాగానికి అర్థం చేకూరబోతుంది. హలో, अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। वालेकुम सलाम उमर भाई, काम कैसा चल रहा है? बहुत जोरों पर। सारी प्लानिंग सही चल रहा है और कुछ कमी तो नहीं है ना? बिल्कुल नहीं, ये पूरा परफेक्ट होना चाहिए इंशाअल्लाह। अस्सलाम वालेकुम। अस्सलाम वालेकुम। वालेकुम सलाम, कैफा हाला? अल्हम्दुलिल्लाह। कहाँ है वो 3 फिदाई? यही है वो 3 फिदाइन जो आपसे मिलने के लिए बेताब है। माशाअल्लाह, बहुत खूब। आप जिनसे मिलने के लिए बेताब थे, यही है वो मसूद भाई। सुभान अल्लाह, आप लोगों को देख के मेरा दिल खुशी से भर गया। మీకోసం ఫిదా అవ్వడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఆ అవకాశం మీకు తొందరలోనే వస్తుంది. ఈసారి మనం చేసే మరణ హోమంలో హైదరాబాద్ ఖతం అయిపోవాలి. ఈసారి చచ్చేవాళ్ళు వందలు కాదు, వేలలో ఉండాలి. అంటే ఈ వేల మంది చంపేస్తే మనం అనుకున్నది సాధిస్తామా, లేదంటే ఎంతమంది చంపితే మనం అనుకున్నది సాధిస్తాం? नहीं रे बच्चे, జనాలు డర్ భయం పుట్టించాలి. జనమనల్ని తలుచుకుంటే భయపడాలి. అంటే జనాలకి దెయ్యాలంటే భయం, ఇప్పుడు టెర్రరిస్టులు అంటే భయం. అంటే మనము సైతాన్ ఒకటేనా మసూద్ బాయ్? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అది కాదు ఫజల్ బాయ్, 1000 మందిని చంపాలన్నారు కదా, అందులో మన వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి దానికేంటి? వాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళని మనం అల్లా దగ్గరికి పంపిస్తున్నాం. వారికి జన్నత్ నసీబ్ అవుతుంది. దానికి మార్గం మనం అయినందుకు మనం గర్వపడాలి. అయితే ఆ జన్నత్లోకి వాళ్ళని ఎందుకు పంపడం మసూద్ బాయ్? ముందు నువ్వెళ్ళు, దానికి మార్గం నేనవుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఏ, భయమా? వాళ్ళు చేస్తే జన్నత్ మీ దాకా వస్తే భయమా? పీకి పందల్లారా. రేయ్, ఈ ఇన్స్పెక్టర్ టెర్రరిస్ట్ ని ఆ ఖలీల్ ని చంపింది మేమేరా. మీ వాళ్ళని ఇద్దరిని చంపితేనే అంత కోపం వస్తే, వందల కొద్ది మా వాళ్ళని చంపితే మాకెంత కోపం రావారా? మసూద్ భాయ్, ఎవరికి ఫిదా నయ్యే. ఎవర్రా మీరు? మేము ఫిదాయిలం, కానీ మీలా ప్రజలు చంపే ఫిదాయిలం కాదు, మిమ్మల్ని చంపే ఫిదాయిలం. क्या है रे, మీరు మమ్మల్ని చంపుతారా? అవును, మేమే. రేయ్, అక్కడ మా వాడు ఫిదా అయింది మీకోసం కాదురా, మా కోసం, మిమ్మల్ని చంపడం కోసం. హరామ్ జాదో, ఎంత ధైర్యం రా మీకు? మీరు మమ్మల్ని చంపుతారా? ఎంత మందిని చంపుతారా? మీరు ఎంతమందిని చంపుతారా? మీరు అలా చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామనుకున్నారా? అంటే మీరు మమ్మల్ని చంపిస్తే ఈ జిహాద్ ఆగిపోతుందంటారా? ఆగద్దు. మీది పవిత్ర యుద్ధమా? ఎదురుగా నిలబడి చేసేది యుద్ధం, కానీ మీరేం చేస్తున్నారు? దొంగచాటుగా వచ్చి అమాయక ప్రజలను చంపి యుద్ధం అంటున్నారు. ఫు! అది ఒక యుద్ధమేనా? ఇప్పటి వరకు మీరు జరిపిన మారణకాండలో కొన్ని వందల మంది ప్రాణాల బలి తీసుకున్నారు. ఎక్కడ బాంబు పెట్టాం, ఎన్ని బాంబులు పేల్చాం, ఎంతమందిని చంపాం, ఎంతమందిని భయపెట్టాం, అదే మీ టార్గెట్. చనిపోయిన వాళ్ళు ఎవరో తెలుసా? కనీసం ఒక్కడి పేరు తెలుసా? తెలీదు. చనిపోయిన వాళ్ళెవరో తెలీదు, కానీ వాళ్ళపైన మీకు కక్ష. ఎప్పుడో ఎక్కడో ఎవరో అన్యాయం చేశారని ఇప్పుడు ఈ మారణకాండ జరుపుతున్నారు. ఈ మారణకాండలో వందల మంది ప్రాణాలే కాదు, కొన్ని వేల మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. దీన్ని పవిత్ర యుద్ధం అంటారా? మీది పవిత్ర యుద్ధమే అయితే మీరు 5-10 మంది ఉన్నారు ఎందుకు? మీరు చదివే ఖురాన్ వేరు, మేము చదివే ఖురాన్ వేరా? మీ అల్లా వేరు, మా అల్లా వేరా? అల్లా ఖురాన్ ఒకటైనప్పుడు మీ 5-10 మంది కోట్ల మంది ఎందుకు ఆలోచించడం లేదు? क्या देख रहे हो उमर भाई?
सालों को उड़ा देता हूँ ठहर ठहर तू ठहर, पहले देखने दे ये लौंडों में कितना दम है. क्या है रे, तू सच्चा मुसलमान है क्या? ముస్లిం అన్న పదానికి అర్థం తెలుసారా? ముసల్లమే ఈమాన్ అంటే కళలో కూడా పరులకు హాని తలపెట్టిన వాడు ముస్లిం. కానీ మీరు చేస్తుంది ఏమిటి? మతం గొప్పదని పుట్టిన మతానికి చెడ్డు పేరు తెస్తున్నారు. ఒక మతంలో పుట్టి 10 మందికి మంచి చేసినప్పుడే ప్రజలకు నీ మతం గొప్పదని తెలిసేది. అరే పాగల్, నీ కోసం నా కోసం కాదురా, మన కోసం, ముస్లిం జహాద్ కోసం మనం ప్రాణత్యాగం చేయాలి. మా కోసం ఇదంతా జిహాద్ పేరు పైన మీరు చేస్తున్న మరణం. ప్రతి ముస్లిం జిహాద్లో చేరి ప్రాణత్యాగం చేస్తే రేపు నమాజ్ చదవడానికి ఏ ముస్లిం బతికుంది? ఇక ముస్లిమే లేకుంటే ఇస్లాం ఎక్కడ ఉంది? ఇస్లామే లేకుంటే మీరు చేస్తున్న పోరాటం ఎవరి కోసం? మీరు చేస్తున్న పోరాటానికి అర్థమే లేదు. వాడు వీడు చెప్పింది మాత్రం వింటారు కానీ అల్లా చెప్పింది మాత్రం వినరు. మీరు ఆలోచించినట్టే ప్రతి మతం వాడు ఆలోచిస్తే ఏంటి పరిస్థితి? అప్పుడు ఈ భూమి మీద కేవలం మత గ్రంథాలే ఉంటాయి. వాటిని చదవడానికి మనిషి అనేవాడే ఉండడు. వాళ్ళని కాదురా, ముందు నీలాంటి వాళ్ళని అనాలి. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు. మీరే కనుక కరెక్ట్ గా ఉంటే ఇలాంటి వాళ్ళకి మన గడ్డపై అడుగు పెట్టే ధైర్యం ఉంటుందా? ఏ నేలపై ఇన్ని రోజులు నువ్వు నమాజ్ చదివావో ఆ నేలకే ద్రోహం చేస్తావా? ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు చచ్చగా నీ గోరి కట్టేది ఏ పాకిస్తానో ఆఫ్ఘనిస్తాన్లోనో కాదురా, ఇక్కడే ఈ నేల మీద, ఈ హిందుస్థాన్ మట్టిలోనే. अगर ये लोग और इनके ख्यालात बाहर निकले तो हमें बहुत प्रॉब्लम होगा. फजल, उड़ा दो सालों को. నువ్వేంట్రా మమ్మల్ని చంపేది? మేమే మిమ్మల్ని చంపబోతున్నాం. అర్థం కాలేదా? మరొక 10 సెకండ్లలో మాతో పాటు మీరు కూడా. शर्ट में बम है, जान बचाओ, भागो. धोखा दिया है हरामजादों ने. मार डालो सालों को. कोई बचना नहीं. जाओ. चलिए यहाँ से चलिए. हाँ चलिए चलिए चलिए. बैठक की रंजना. హరాంజాదో, బయటకి రండిరా, లేకుంటే వీడిని చంపేస్తాను. వాళ్ళు రారు, ఎందుకంటే మిమ్మల్ని చంపడమే మా ఏకైక లక్ష్యం. దానికి సాక్ష్యం ఆ రోజు మా వాడి ప్రాంతకం. అరే పాగల్, నువ్వు నా చేతిలో ఉన్నావు, నా గన్ని గుండె పైన ఉంది. నీకు జన్నత్ చూపిస్తా. నువ్వేంట్రా నా జన్నత్ చూపించేది? నేనే నీకు జన్నత్ చూపెడతా. నీకేం కాదా?
మా అన్న ఏం ద్రోహం చేశారా మీకు? మా జీవితం నాశనం చేశారు కదరా. చెప్పరా నా కొడుకు, చెప్పు. ఎంతమంది చెప్తారా? చెప్పరా, చెప్పు. చెప్పు నా కొడుకు, చెప్పు. చెప్పురా. మా నాన్న గుర్తుపడను తెస్తారా నీకు? చెప్పురా. వాడు చచ్చాడు, వదలండి. ఎలా వదలమంటారు సార్? ఇలాంటి వాడిని ఒక్కసారి కాదు 10 సార్లు 100 సార్లు చెప్పిన తప్పులు చెప్పు. మీకు సంబంధం చెప్పు. సార్ వాడు చచ్చి చాలా సేపు అయింది సార్, అయినా వాడిని వదలట్లేదు సార్. వెళ్ళిపోతున్నారేంటి సార్? ఒకసారి అలా చూడండి సార్. మంచి కసి మీద ఉన్నట్టున్నారా పండగ చేసుకొని. మీరు చూస్తున్నది టీవీ 7. నా పేరు ప్రణవి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వాళ్ళని భయాందోళనలకి గురిచేసిన ఒమర్ టెర్రరిస్ట్ గ్రూప్ మటుమాయమైంది. ఈ పోరాటంలో ఇద్దరు తమ ప్రాణాన్ని సైతం త్యాగం చేయడం జరిగింది. దీంతో యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలదని మరోమారు రుజువు చేశారు. ఈ సంఘటన తమ కుటుంబాలకి, సమాజానికి జరిగిన అన్యాయాలకు ప్రతీకార చర్యగా వాళ్లు దీనిని తమ బ్లాగ్ లో అభివర్ణించారు. ఆ బ్లాగ్ సందర్శిస్తున్న లక్షలాది మంది యువతను ఈ సంఘటన తీవ్రంగా కలిచివేసింది. దీనిని యువత ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందో భవిష్యత్తే నిర్ణయించాలి. هرجوا المدافع هجروا الساحات هجروا الساحات ఏమందో దేశం ఎటు పోతుందో రగిలే ఆవేశం రణరంగమో ఉన్మాదమా ప్రతిరోజు ఉక్రోషమా ప్రతిరోజు ఎందుకనో ఈ ఘోరకలి ఎవరిదో ఈ జ్వాల మరి ఎందుకనో ఈ ఘోరకలి ఎవరిదో ఈ జ్వాల మరి